అందరికీ నమస్కారం. నేను మీ ఫనీ కార్తిక్. 'కార్తిక్‌తో కబుర్లు' కార్యక్రమం 10వ ఎపిసోడ్‌లో ఉన్నాం మనం. అందుకే ఈ వారం ఒక స్పెషల్ గెస్ట్‌ని తీసుకొచ్చాను మీ అందరి కోసం. ఈ 10వ ఎపిసోడ్ ఇంకా మెమరబుల్ అవ్వటానికి. ఆయన నగర బహిష్కరణకు గురవుతారు. పొలిటికల్ పంచెస్‌తో ప్రత్యర్థుల మీద దాడి చేస్తారు. కోడిగుడ్ల దాడిని సైతం తట్టుకొని నిలబడతారు. ఆయన నమ్మిన సిద్ధాంతానికి తట్టుకొని నిలబడే ఆ వ్యక్తి ఎవరో కాదు, కత్తి మహేష్. ఆయనే ఈ వారం మన అతిథి. నమస్కారం మహేష్ గారు, ఎలా హాయ్ ఉన్నారు? హాయ్ బ్రహ్మాండం. సో ఎలా ఉంది లైఫ్ కరోనా పీరియడ్లో? సో దానికన్నా ముందు మీరు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఉండొచ్చారు కాబట్టి ఈ లాక్డౌన్ అనేది మీకు పెద్ద విషయం కాదు. అంటే లాక్డౌన్ అనేది పెద్ద విషయం కాదు, కానీ ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఎ షాక్. అంటే 1919 గురించి విన్నాం ఎప్పుడో చరిత్రలో, కానీ స్పానిష్ ఫ్లూ గురించి. బట్ వీ నెవర్ అండర్స్టూడ్ ద గ్రావిటీ ఆఫ్ ఇక్కడ ఈ కరెక్ట్. ఎండమిక్ సినారియో ఇలా ఉంటదని, ఇంత భయంకరంగా ఉంటదని, మనుషులు లిటరల్ గా మరొక మనిషిని ముట్టుకోవడానికి కూడా భయపడతారని అయితే ఎవరు ఊహించరు. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ బియాండ్ బిగ్ బాస్. కరెక్ట్. సో మీకేం తేడా కనపడలేదా, లేదా ఏమన్నా తేడా అనిపించిందా బాగా బిగ్ బాస్ హౌస్కి ఇక్కడికి? అబ్సల్యూట్లీ, అంటే అబ్సల్యూట్లీ దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. దెర్ ఇస్ అ ఫియర్ ఇన్ ఎయిర్. ఒక భయం, ఒక కంగారు, ఒక మనుషులు, అంటే మనుషుల్లో ఎక్స్ట్రీమ్స్ బయటకు వస్తాయి ఇలాంటి సినారియో. ఒకవైపు మంచితనం, ఇంకో వైపు మరీ చెడ్డతనం. ఆ రెండు చూస్తూ వస్తున్నాగా లాస్ట్ 3 months 4 months. కరెక్ట్. సో మీకు కరోనా పాజిటివ్ అని న్యూస్ వచ్చింది, నాకు తెలుసు అది ఫేక్ అని. సో మీ ఫ్యాన్స్కి ఇంటర్వ్యూ ముఖ్యంగా మరొక్కసారి. అంటే నేను ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఐఎమ్ డూయింగ్ ఎ షో ఆన్ 10 TV. ప్రతి సాయంత్రం అది టెలికాస్ట్ అవుతూనే ఉంది. అయినా జనాలకు పాపం కరోనా వచ్చిందని ఎందుకు స్ప్రెడ్ చేయాలనుకున్నారో వాళ్ళ అక్కస్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇలాంటి మూమెంట్ లో అలాంటి స్ప్రెడ్ చేయడం అనేది ఇట్ ఓన్లీ షోస్ అ సిక్ మైండ్. దట్ ఇస్ సంథింగ్ విచ్ వి కాంట్ అప్రిషియేట్. ఒకవేళ కరోనా వచ్చినా కూడా దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు అందరూ చేస్తున్నారు, ట్రీట్మెంట్ కోసం వెతుకుతున్నారు. అంతే తప్ప దాన్ని ఒక స్టిగ్మా లాగానో, అదేదో పెద్ద పాపం లాగానో, ఖండం చేయదగ్గ మనుషుల్లాగానో అనుకునే వీళ్ళ స్మాల్ మైండ్స్ ని, స్మాల్ థింకింగ్ ని చూసి నేను నవ్వుకున్నానే తప్ప బాధపడు. ఓకే. సో మహేష్ గారు, ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. సో చాలా మందికి మీ కుటుంబ నేపథ్యం పెద్దగా తెలియదు. సో ఎక్కడ ఎక్కడ చూసినా కాంట్రవర్సీస్, కత్తి మహేష్ కవల పిల్లలు అన్నట్టే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా కుటుంబ నేపథ్యం ఇలాంటి విషయాలు తెలియదు. ప్లస్ దీనికన్నా ముందు నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నన్ను ఎంతమంది కత్తి మహేష్ గారిని ఇంటర్వ్యూకి తీసుకురా, బాగుంటుంది కత్తి మహేష్ గారిని తీసుకురా అని చెప్పారో, అంతే మంది పోస్టర్ పబ్లిష్ చేశాక ఈయనతో ఇంటర్వ్యూ చేస్తున్నావు ఎందుకు అని క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకని మీ పట్ల ఈ మిక్స్డ్ ఫీలింగ్ సొసైటీలో? ఇప్పుడు యథార్థవాది లోక విరోధి అంటారు, కాబట్టి విరోధులు ఉండడం చాలా సహజమనే నేను అనుకుంటాను. ఎందుకంటే నేను నమ్మింది నేను చెప్తాను. ఐఎమ్ నాట్ హియర్ టు కన్వర్ట్ ఆర్ కన్విన్స్ ఎనీవన్. ఐఎమ్ హియర్ టు లివ్ ద వే ఐ వాంట్ టు లివ్. విషయం ఏంటంటే, నేను నమ్మినవి, నాకు తెలిసినవి నేను చెబుతూ ఉంటాను. ఎవరైనా అడిగితేనే చెప్తాను. మీలాగా ఎవరో ఇంటర్వ్యూలో అడిగితే తప్ప నేను చెప్పనగా. పబ్లిక్ మీద నా ఒపీనియన్ రుద్దడానికో, లేకపోతే నేనే పెద్ద గొప్ప ప్రొఫెస్ చేయడానికో నేను లేను. ఎవరో అడిగితే దానికి సమాధానం చెప్తాను నేను. ఆ సమాధానాలు భరించలేని వాళ్ళు, తట్టుకోలేని వాళ్ళు ఇలాంటి ప్రచారాలు చేస్తే నాకు నవ్వు వస్తుంది. నేను వాళ్ళ జీవితాల్లో వచ్చి నా అభిప్రాయాలను చెప్పట్లేదు. కరెక్ట్. సో బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్, మీ కుటుంబ నేపథ్యం గురించి. మాది చిత్తూరు జిల్లాలో ఎల్లమంద అనే ఒక చిన్న గ్రామం. మా ఫాదరు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గా పనిచేశారు. మా మదర్ లాస్ట్ 3 years బ్యాక్ క్యాన్సర్ తో చనిపోయారు. మై ఫాదర్ ఈస్ లివింగ్ హిస్ రిటైర్డ్ లైఫ్ ఇన్ విలేజ్. ఓకే. సో మీ పర్సనల్ ఫ్యామిలీ గురించి చెప్పండి, నేపథ్యం చెప్పారు. మై వైఫ్ వర్క్స్ విత్ యునిసెఫ్. మై సన్ ఈస్ నౌ ఇన్ 12th class. మర్చిపోయిన, లవ్ మ్యారేజ్ అంట మీది, బెంగాలీ అంట మీ వైఫ్, నిజమేనా? అవునండి, నిజమే. ఓకే. సో ఆ లవ్ స్టోరీ గురించి ఏమన్నా చేసింగ్లు, ఫైటింగ్లు ఏమన్నా ఉన్నాయా? అలాంటివి ఏం లేదు. అంటే వీ వర్ వర్కింగ్ ఇన్ అ సిమిలర్ ఎన్వైరన్మెంట్. షీ వాజ్ విత్ కేర్ ఇండియా అండ్ ఐ వాజ్ విత్ యునిసెఫ్. కాబట్టి మేము కలిసాము, ఒక ఇంటర్నేషనల్ వర్క్ షాప్ లో కలిసాము. ఒకరికొకరు నచ్చాము. తర్వాత కొన్నాళ్ళు మాట్లాడుకున్నాము. తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం, చేసేసుకున్నాం. ఓకే. సో ఏం చదువుకున్నారు, ఎక్కడెక్కడ చదువుకున్నారు మా కోసం?
నాకు అంటే నేను 6th నుంచి 12th వరకు నవోదయ విద్యాలయ అండి. ఓ ఆ తర్వాత ఓకే. గ్రాడ్యుయేషన్ ఐ డిడ్ ఇట్ ఇన్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్. వావ్. ఓకే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కమ్యూనికేషన్. ఓకే. సో అసలు ఎలా స్టార్ట్ అయింది ఇదంతా? అసలు కత్తి మహేష్ అనే అతను ఎలా ఈ ప్రస్థానాన్ని ప్రారంభించారు? అసలు మీ ఫస్ట్ జాబ్ ఏంటి? ఐ వర్క్ మోస్ట్లీ ఇన్ నాన్ గవర్నమెంటల్ నేను హలో యా, వినపడుతుందండి, చెప్పండి. యా. నేను యునిసెఫ్, వరల్డ్ బ్యాంక్, క్లింటన్ ఫౌండేషన్, సేవ్ ద చిల్డ్రన్ వీటితో ఎక్కువ వర్క్ చేశాను. అంటే 2000 నుంచి 2012 వరకు ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ ఎన్జిఓ సెక్టర్. ఐ వర్క్డ్ ఇన్ వాటర్, శానిటేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ లో ఈ సెక్టర్స్ లో నేను మేజర్ గా పనిచేస్తాను. ఓకే. సో అలా మీరు రకరకాల యూనిసెఫ్ ప్రాజెక్ట్స్కి, ఎన్జిఓ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్స్కి, అలానే నేను కొన్ని విన్నాను, లైక్ ఏపీఆర్ఆర్ఎం, ఏపీవివియు, లైక్ దట్. సో వీటిలన్నిటికీ పనిచేస్తూ ఉన్నారు. చెప్పండి. అంటే అక్కడ లోకల్ ఎన్జిఓస్ 2 ఉన్నాయి. ఏపీఆర్ఆర్ఎం అంటే రూరల్ రికన్స్ట్రక్షన్ మిషన్ అని. దే వర్ వర్కింగ్ ఇన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఏపీవివియు ఇస్ ఎ వ్యవసాయ వృత్తిదారులు అని అగ్రికల్చరల్ లేబర్ ఆర్గనైజేషన్. ఐ వాజ్ విత్ దెమ్ యాజ్ ఎ అంటే రైట్స్ బేస్డ్ ఆర్గనైజేషన్. సో మీరు ఇలా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి వర్క్ చేస్తూ మీ ప్రస్థానాన్ని కొనసాగించే క్రమంలో మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా ఇలా నాటకాలు ఆడటం కానీ ఇలాంటిది ఏమైనా జరిగిందా? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్? చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. వాటిని ఎక్స్ట్రా అని కాకుండా కో కరిక్యులర్ యాక్టివిటీస్ అనడం బెటర్. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులర్. కరెక్ట్ వర్డ్. yes. సో నేను నవోదయ విద్యాలయంలో చదివేటప్పటి నుంచి కూడా కవితలు రాయడం, కథలు రాయడం, నాటకాలు రాయడం, వేయడం, ఇవన్నీ కూడా చేసేవాడు. తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ ఇట్ కంటిన్యూ. ఓకే. కాబట్టి ఒక ఇంట్రెస్ట్ అంటే లలిత కళల పట్ల ఒక అవగాహన, ఆసక్తి రెండు ఉన్నవాడిని. ట్రూ. సో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నాకు తెలిసి మినుగురు స్టోరీ కాంట్రిబ్యూట్ చేశారు, కరెక్ట్? అంటే అంటే ముగ్గురు కలిసి రాసినట్టే అండి. వివి చౌదరి అనే ఆయన, నేను, డైరెక్టర్ అయోధ్య కుమార్, ముగ్గురి పేర్లు ఉంటాయి. అంటే వి టాస్డ్ ఎన్ ఐడియా. వివి చౌదరి గారి ఐడియా తీసుకొని మేము ముగ్గురం కలిసి డెవలప్. ఓకే. సో అలా మీ సినిమా ప్రస్థానం మొదలైందా? అంటే ఎగ్జాక్ట్ గా అది అని కాదు, కానీ దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విచ్ యాక్చువల్లీ హ్యాడ్ మై టైటిల్. ఓకే, నాకు నా పేరు తెర మీద కనపడినవి. అంతకు ముందు కూడా 1-2 మలయాళం డబ్బింగ్ సినిమాలకు డైలాగులు రాడింది, కానీ అవి ఒకటైతే రిలీజ్ అవ్వలేదు, ఒకటి వచ్చిందో పోయిందో నాకు కూడా తెలియదు. సో కాబట్టి అంటే అప్పటికి ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉండేవాడు. బికాస్ నేను navatarangam.com అనే వెబ్సైట్ లో రివ్యూస్ రాసేవాడిని. కరెక్ట్. కాబట్టి నా రివ్యూస్ చదివిన ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఓకే ఇతనితో ఒకసారి కట్ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యావు. సో కాబట్టి కొంత కన్సల్టింగ్ స్క్రిప్ట్ కన్సల్టింగ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ స్క్రిప్ట్ వినడం, వాటిలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే సజెస్ట్ చేయడం, ఏమన్నా ఆల్టర్నేటివ్ ఏమన్నా రాయాల్సి వస్తే వాటిని రాసి పెట్టడం, ఇలా కూడా కొంతకాలం జరిగింది. కానీ వాటికి క్రెడిట్ ఇవ్వరు. అంటే ఇట్స్ జస్ట్ కొలాబరేటివ్. మనం ఏదో కన్సల్టెంట్ గా పనిచేస్తాం తప్ప క్రెడిట్స్ తీసుకోవాలి. ఓకే. సో అరుణ్ సాగర్ గారితో పరిచయం ఎలా అయింది? 10 టీవీ అరుణ్ సాగర్ గారు. అంటే అంతకు ముందు నేను ఆయన పుస్తకం మేల్కొలుపుకు ఒక రివ్యూ రాసినప్పుడు హీ లైక్ ద వే ఐ రోట్ ద రివ్యూ. సో ఆ పరిచయంతోనే నేను రాసే రివ్యూలు అవన్నీ ఆయన చూసుకునేవాడు, చదువుతూ ఉండేవాడు. ఒకసారి ఆయన పిలిచి సినిమా రివ్యూ బాగానే రాస్తారు కదా, వై నాట్ సే ద సేమ్ ఆన్ టెలివిజన్ అని చెప్పారు. సో అప్పుడు ఓకే, అంటే ఇట్ వాజ్ అ రిస్క్ ఇన్ ద సెన్స్. నేను చెప్పాను ఆయనకి, కాదండి నేను చెప్పేవి చాలా కరాఖండిగా ఉంటాయి, మీకు కొంత ప్రాబ్లం అవుతుందేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూస్, ఎందుకంటే సినిమాల నుంచి యాడ్ రెవెన్యూస్ వస్తాయి టెలివిజన్ లో.
మరి అంటే రిలీజ్ అయిన మొదటి రోజే సాయంత్రం ఈ సినిమా బాగలేదనో ఇలా ఉందనో అలా ఉందనో చెప్తూ ఉంటే కొంత మీకు రెవెన్యూస్ తగ్గే అవకాశం ఉంటుందంటే ఆయన ఒకటే చెప్పాడు, నేను మా ఛానల్ ఆ సినిమా రివ్యూల మీదే లేకపోతే వాళ్ళు ఇచ్చే రెవెన్యూల మీదే మేము ఉండట్లేదు, ఆల్ ఐ నీడ్ ఇస్ ఎ సిన్సియర్ రివ్యూ. మీరు చెప్పే ఒక్క మాట కూడా నేను ఎక్కడ కట్ చేయకుండా నేను టెలికాస్ట్ చేస్తాను, యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అని చెప్పారు. దట్ వాజ్ అ ఫస్ట్ థింగ్. నిజానికి తెలుగు టెలివిజన్ చరిత్రలో అంత కరాఖండి రివ్యూ రిలీజ్ రోజే చెప్పడం అనేది ఒక న్యూ ట్రెండ్ అని చెప్పాలి. అంతకు అఫ్కోర్స్ వెబ్సైట్లు అప్పటికి వచ్చాయి, కానీ ఒక మెయిన్ స్ట్రీమ్ టెలివిజన్ ఛానల్లో డైరెక్ట్గా నా మొహం చూస్తూ నేను నా ముఖతా చెప్పడం అనేది మొదటి ఆఫ్ ఇట్స్ కైండ్. ఓకే, సో అలా మీ ప్రస్థానం 10 టీవీతో స్టార్ట్ అయింది. ప్రజెంట్ మీరు అదే 10 టీవీలో కత్తి కట్టారు వార్తలు అని చెప్పి కాంట్రవర్షియల్ న్యూస్ అనే ట్యాగ్ లైన్ తో మీకు చాలా యాప్ట్ అయ్యే దాంతో వచ్చారు. సో ఎందుకని మధ్యలో బ్రేక్ తీసుకున్నారు 10 టీవీలో మీరు? ఐ వాజ్ అంటే ఆ తర్వాత నేను మోజో టీవీలో జాయిన్ అయ్యాను. 10 టీవీలో కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఆయన చనిపోవడము, అరుణ్ సాగర్ గారు, ఆ తర్వాత ఫస్ట్ ఆయన TV5కి వెళ్ళిపోయారు, ఆ తర్వాత చనిపోయారు. సో హీ వాజ్ లైక్ మై మెంటర్ ఇన్ టెలివిజన్. కాబట్టి నేను కూడా అంటే ఆయన ఉన్నంత వరకు ఒక ధైర్యం ఉంటుంది, నాకు తెలిసిన వ్యక్తితో పనిచేస్తున్నాను, నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని ఏమి డిస్టర్బ్ చేయని వ్యక్తితో పనిచేస్తున్నాను అని ఉండేది. అందుకని కొంచెం తగ్గించినప్పటికీ మోజో టీవీలో ఐ హ్యాడ్ ది సేమ్ ఆపర్చునిటీ. అక్కడ రేవతి పొగడదండ గారు చాలా సపోర్ట్ చేశారు నాకు. ఐ ఓన్లీ షిఫ్టెడ్ మై పొజిషన్ ఫ్రమ్ 10 టీవీ టు మోజో టీవీ. సో మీరు ఫిల్మ్ క్రిటిక్, సో అసలు ఆ ప్రొఫెషన్ తీసుకోవాలని ఎలా అనిపించింది మీకు? అంటే వన్ ఆఫ్ ద రేరెస్ట్ పొజిషన్. చాలా మంది అరే సినిమా బాగుంది బాగాలేదని ఒక ముక్కలో తేల్చేస్తారు కామన్ పీపుల్, కానీ మీరు దాన్ని గుదిగుచ్చి ఒక మూవీ గురించి నేను చెప్పాలి, ఇది నాకు ప్రొఫెషన్ అయింది అని చెప్పి ఎలా ప్లాన్ చేసుకున్నారు? అంటే ఐ నెవర్ థాట్ ఇట్ టు బి ఎ ప్రొఫెషన్. నాకు ఐ లవ్ సినిమా, ఐ ఇంటెలిజెన్స్ సినిమా. నేను చూసిన సినిమాలన్నిటికీ ఒక క్రిటికల్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్, ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ లిటరరీ ట్రెడిషన్ ఆఫ్ క్రిటిసిజం. లిటరరీ క్రిటిసిజం తెలిసిన వాడికి సినిమా క్రిటిసిజం ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. అంటే ఒక టెక్స్ట్, ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్ని చూసి దాన్ని ఎట్లా ఎస్టిమేట్ చేస్తాము, ఎట్లా దాంట్లో ఉండే లోటుపాట్లు లెక్కించుతాము అనేది ఈజ్ అ వెరీ జనరల్ థింగ్. అండ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మాకు ఫిల్మ్ స్టడీస్ కూడా ఉంది. సో ఫిల్మ్ స్టడీస్, లిటరరీ క్రిటిసిజం ఈ రెండు కలగలిపితే ఫిల్మ్ క్రిటిసిజం అవుతుంది. సో ఫర్ మీ దట్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్. అంటే నేను సాధారణంగా ప్రేక్షకుడు కేవలం ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని మాత్రమే పొందితే నేను కొంచెం ఇంటలెక్చువల్లీ స్టిమ్యులేటింగ్ గా ఆలోచిస్తాను సినిమా గురించి. రెండు నాకు కాస్త భాషా పటిమ ఉంది కాబట్టి దాని గురించి చెప్పగలిగే లాంగ్వేజ్ నా దగ్గర ఉంది. సో ఈ రెండింటిని కలగలిపి ఇట్స్ అన్ ఇంటెలిజెన్స్ సినిమా. అంటే సినిమాను ప్రేమించేవాడిగా సినిమా గురించి నా అభిప్రాయం చెప్పడమే రివ్యూ తప్ప అదేదో పెద్ద నేనేదో ఇంటలెక్చువల్ నేను డిసైడ్ చేస్తాను సినిమా ఎలా ఉంటుంది అనేది కాదు. నాకు ఎలా సినిమా అనిపించిందని చెప్పడం, దాన్ని కరెక్ట్ గా చెప్పడం, అంటే నాకు తెలిసినట్లు చెప్పడం. ఓకే, సో మీరు ఫేస్బుక్ లో పొద్దున్నే మా అందరిని మార్నింగ్ రాగాతో పలకరిస్తారు. ఫ్యాన్స్ అడుగుతున్నారు మీ పాట ఒకటి మా కోసం. ఓకే, హిందీ పాట మన జేసుదాస్ గారు పాడింది, చిచ్చోర్. జబ్ దీప్ జలే ఆనా జబ్ శామ్ ఢలే ఆనా संकेत मिलन का भूल न जाना मेरा प्यार न बिसराना जब दीप जले आना जब शाम ढले आना. వండర్ఫుల్. ఈ మార్నింగ్ రాగం మీద మీకు మీ మీద ఒక అపవాదు కూడా ఉంది. మీరు హిందీ పాటలు అయితే అలవగ్గా కళ్ళు మూసుకొని పాడేస్తారంట, కానీ తెలుగు పాటలు అయితే లిరిక్స్ చూసి పాడతారంట. ఎందుకు అలాగా? అంటే నేను పాటలు పాడతాను అని రియలైజ్ అయింది స్కూల్ లైఫ్ లో కొంచెం లేట్ గా. అంటే నేను అంటే మా ఇంట్లో మా అన్నయ్య మా చెల్లెలు చాలా బాగా పాడతారు కాబట్టి నాకు ఒక న్యూనతా భావం ఉండేది, నేను పాడలేను అనే ఫీలింగ్ ఉండేది నాకు. అది కనుక్కున్న తర్వాత నేను కాలేజ్కి ఇమీడియట్గా వెళ్ళడం, కాలేజీలో చాలా వరకు అంటే బహుభాషా వ్యక్తులు ఉండేవాళ్ళు అక్కడ, కాబట్టి హిందీ వాజ్ ద మోస్ట్ ప్రెవలెంట్.
కాబట్టి నేను పాటలు నేర్చుకోవడం అని హిందీ పాటలు నేర్చుకున్నాను తప్ప తెలుగు పాటలు పెద్దగా నేర్చుకోవడం అంటే అంటే మొత్తం బట్టే అంతగా తెలుగు పాటలు ఏవి నేను నేర్చుకోలేదు. కాబట్టి హిందీ చాలా పాటలు నాకు గుర్తున్నాయి, కానీ తెలుగు పాటలు అంటే లిరిక్ చూసే పాడాలి, అంటే వినే అలవాటు ఉంది. ఎస్పెషల్లీ ఇళయరాజా గారి పాటలు, రమేష్ నాయుడు గారి పాటలు, ఇవన్నీ కూడా నేను చాలా వింటాను నేను. కాబట్టి ఆ మెలోడీస్ అన్నీ నాకు ఇష్టమే, కానీ అలాగే రాజన్ నాగేంద్ర గారు, కానీ ఆ పాడడం అనేది కొంచెం కష్టమే, అలవాటు లేని పని, అందుకు మించి ఏం లేదు. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు బిగ్ బాస్. సో మీరు బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్, బట్ ఎందుకు టైటిల్ గెలవలేకపోయారు? ఏమనుకుంటారు మీరు? అంటే నేను ఈ రీజన్స్ వల్ల నేను గెలవలేకపోయాను. అసలు దర్ ఆర్ 2 రీజన్స్. ఒకటి, ఐఎమ్ నాట్ ఎ వెరీ పాపులర్ ఫేస్. అంటే నేను నిజానికి ఒక వారంలోనే బయటకు వచ్చేస్తానని అనుకుని వెళ్ళాను నేను. ఎందుకంటే ఐఎమ్ ద లీస్ట్ నోన్ పర్సన్ అవుట్ ఆఫ్ దిస్ ఎంటైర్ క్రౌడ్. అక్కడ ఉన్న వాళ్ళందరి కాంటెస్టెంట్లో లీస్ట్ నోన్ ఫేస్ ఫర్ ద పబ్లిక్ నేనే. కాబట్టి నాకు ఎవరు ఓట్లేస్తారు అనేదే ఫీలింగ్. 4 వారాలు ఉండడమే నేను గొప్ప అనుకుంటే మీరు టైటిల్ గెలిచేదాకా వెళ్తున్నారు. గెలవకపోవడానికి అంటే ప్రజలు ఎందుకు ఆదరిస్తారు, ఎందుకు ఓటేస్తారు అనేది ఎవరు సమాధానం చెప్పలేరు. కాకపోతే అక్కడ నాకన్నా పాపులర్ వ్యక్తులు ఉన్నారు కాబట్టి న్యాచురల్ గానే వాళ్ళ వైపు మొగ్గు చూపుతారు ప్రేక్షకులు అనేది నేను అనుకున్నాను. ఓకే. బ్యాక్ టు మూవీస్. మీరు హృదయకాలయం, కొబ్బరిమట్ట లాంటి మూవీస్ లో చిన్న సైజ్ క్యామియో రోల్స్ లాంటివి చేశారు. అంటే ఎక్కువ విడ్త్ లేకపోయినా కూడా మీ స్క్రీన్ ప్రెసెన్స్ చెప్పుకోదగ్గట్టుగా ఆ ఉంటుంది. రెండు సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్ ఓకే. విడ్త్ బానే ఉంటుంది. సో అది ఎలా వచ్చింది? యాక్టింగ్ ఎలా వచ్చింది సడన్ గా? ఏం లేదంటే నేను పెద్ద యాక్టర్ అని కాదు, కానీ అండ్ అఫ్ కోర్స్ నాటకాల్లో వేయడం ఇవన్నీ కాలేజీలో చేసినా కూడా నాకంటే వచ్చినట్లు చాలా ఉన్నారు. కానీ ఆ సినిమా రైటర్ డైరెక్టర్ సాయి రాజేష్ సంహో వీవర్ ఫ్రెండ్స్, తను ఈ సినిమా చేస్తున్న నేపథ్యంలో నేను కొంత సహాయం చేయడం జరిగింది. అంటే మాట సహాయం కానివ్వండి, కొంత నైతిక మద్దతు కానీ. తను చేస్తున్న టైంలో మీరే ఈ క్యారెక్టర్ చేయొచ్చు కదా, నేను బయట నుంచి ఎవరిని యాక్టర్ని తీసుకొస్తాను అంటే ఐ థాట్ ఓకే, అది నీ తలనొప్పి, ఎందుకంటే నాకు పెద్ద యాక్టింగ్ రాదు, మీరు చేయించుకుంటే చేస్తానని చెప్పాను. నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే బికాజ్ ఐఎమ్ ఆల్సో ఏ రైటర్, డైలాగ్ చెప్పడం పెద్ద కష్టం కాదు నాకు. డైలాగ్ నువ్వు 10 పేజీల డైలాగ్ ఇచ్చినా కూడా 1 గంట టైం ఇస్తే కాస్త కూస్తో అటో ఇటుగా నేను చెప్పగలుగుతాను. సో డైలాగు మాడ్యులేషన్ రెండూ వచ్చిన వాడికి నటన పెద్ద కష్టం అయితే కాదు. అంటే ఎక్స్ప్రెషన్స్ లో మరీ గొప్ప వేరియేషన్ లేకపోయినా కూడా డైలాగ్ కరెక్ట్ గా కన్వే చేయగలిగే కెపాసిటీ నాకు ఉంది. సో దట్ వాజ్ అన్ అడ్వాంటేజ్. అంటే ఒక 2-3 టేకుల కన్నా ఎక్కువ తీసుకునేవాడిని కాదు. కాబట్టి అది దాంతో అలాగా చేశానే తప్ప నేను నటుడు అవ్వాలనో లేకపోతే నేను నటుడునో ఇప్పటికీ నేను నమ్మను. కాకపోతే కొందరికి ఎలా ఉంటుంది అంటే కొందరు బాడీ లాంగ్వేజ్, కొందరు చూడగానే కొన్ని క్యారెక్టర్లకు పనికొస్తారు అని కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళలో నేను ఒకడిని. అంటే మై ఫేస్ ఈజ్ రికగ్నైజబుల్, ఐ కెన్ పుల్ ఆఫ్ సమ్ క్యారెక్టర్స్. సో అలాంటి ఒక అడ్వాంటేజ్ ఉంది తప్ప నేను గొప్ప నటుడిని అయితే నాకు భ్రమ అయితే లేదు. ఓకే. సో మీకు ఇష్టమైన డైరెక్టర్ లో, ఎస్టరియర్ డైరెక్టర్స్ లో మణిరత్నం గారు, ఆర్జీవి గారు ఇష్టమని మా అందరికి తెలుసు. ఎందుకని మీరు రామ్ గోపాల్ వర్మ గారిని తెగ వెనకేసుకొస్తారు? అంటే ఆయన ఏం చేసినా ఈయన ఇది రామ్ గోపాల్ వర్మ ఇది చేశాడు, అది చేశాడు, అది అలానే చేశాడు. సో ఇలాంటి ఒక ఎంతూజియాజం కనపడుతుంది మీలో. అంటే రామ్ గోపాల్ వర్మని ఎవరు వెనకేసుకురాకర్లా. ఫర్ మీ హీఈస్ అన్ ఇన్నోవేటర్. అంటే ఆయన ఐడియా లెవెల్లో చాలా అద్భుతాలు చేస్తున్నాడు. బహుశా ఆయన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడంలో మనం యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అంటే శివా నుంచి తీసుకున్నా అవన్నీ వదిలేసి ఆయన బ్యాడ్ ఫేజ్ నుంచి తీసుకున్నాం. ఆయన అసలు ఈయన డైరెక్టరా అనే స్థాయి దగ్గర నుంచి కూడా మీరు చూసుకుంటే ఫస్ట్ ఆయన చేసింది ఏంటి, దొంగల ముఠ అని 5Dతో ఓ సినిమా తీశాడు, డిజిటల్ సినిమా తీశాడు. అందరూ నవ్వారు, ఏంటిది డబ్బులు లేకుండా 6 లక్షలు సినిమా తీస్తానంటాను. ఆ తర్వాత ఏమైంది, ఎంటైర్ డిజిటల్ రెవల్యూషన్ హ్యాపెండ్. ఆ తర్వాత ఆయన కోఆపరేటివ్ సినిమా అని చెప్పాడు. ఇది క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్, ఐస్ క్రీమ్, చెత్త సినిమానే అది. కానీ ఆయన ఐడియా ఏంటి? సో ఆ ఐడియాని ఎంతమంది ఇంప్లిమెంట్ చేయగలిగారు? ఇప్పుడు ఆయన నేను డిజిటల్ ప్లాట్ఫామ్స్కి సినిమా తీస్తాను అంటున్నాడు, తీశాడు, చూపించాడు, రెవెన్యూ మోడల్ కూడా చూపిస్తున్నాడు. దాన్ని ఫాలో అవ్వగలిగే వాళ్ళు లేరు, అంతే తప్ప ఆయన మోడల్ తప్పు కాదు. ఆయన భావజాలం తప్పు అయిండొచ్చు, లేదు మీరు అంగీకరించకపోవచ్చు, కానీ ఆయన ఐడియాస్ తప్పు కాదంటాను. సో ఇక్కడ ఆయనకు నాకు ఉన్న మేజర్ తేడా ఏంటంటే ఆయన నాకు సామాజిక బాధ్యత లేదు అంటాడు, నేను ఉందంటాను, నాకుంది. సో ఇవి తేడా. కాబట్టి నేను ఆయనకేమో పూర్తిగా మద్దతుదారునో లేకపోతే మ్యాడ్ ఫ్యాన్ అయితే కాదు. ఐ ట్రీట్ హిమ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ విత్ లాట్ ఆఫ్ ఐడియాస్. ఆ ఐడియాస్ ఎమ్యులేట్ చేస్తే నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుందని నేను నమ్ముతున్నాను.
కాకపోతే చేసే దమ్ము ధైర్యం మిగతా వాళ్ళకి లేకుండా ఉంది. బహుశా మనమన్నా చేయగలమేమో అని చిన్న ఆశ ఉంది. ఈ రెండింటి కారణంగా నేను వర్మ గారిని అభిమానిస్తానే తప్ప ఆయన ఏమి పెద్ద గొప్పడనో పైనుంచి దిగాడుచ్చాడనో అయితే కాదు. సో ఐ ట్రీట్ హిమ్ లైక్ అనదర్ ఫిల్మ్ మేకర్ విత్ గ్రేట్ ఐడియాస్. ఓకే. అలానే ఈ మధ్య ఆయన పవర్ స్టార్ మూవీ ట్రైలర్, పెయిడ్ ట్రైలర్ చేశారు, రిలీజ్ చేశారు. 25 రూపీస్ పర్ వ్యూ అని చెప్పి అలా పెట్టారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఇలా కరోనా కాలంలో ప్రజలు అల్లాడుతుంటే ఒక పక్కన, సో వాళ్ళ నుంచి ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ గా ఒక 25 రూపీస్ లాగితే అది మంచిది అంటారా? మీ అభిప్రాయం ఏంటి అసలు దాని మీద? ఇప్పుడు కరోనా కాలమా లేదు కరువు కాలమా లేదు జనాలు చచ్చిపోతున్నారు అనేది రామ్ గోపాల్ వర్మకి అప్రస్తుతం అండి. ఆయన సినిమా తీశాడు, దాని ట్రైలర్ కూడా విలువ ఉంది అనుకుంటున్నాడు, ట్రైలర్ పెట్టాడు, చూసేవాళ్ళు చూస్తారా లేకపోతే లేదంటున్నాను. అంటే ఆయన సమాజం గురించి ఆలోచించాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఆల్రెడీ చెప్పాడుగా, నాకు సమాజానికి సంబంధం లేదని చెప్పాడు. కాబట్టి మన మారల్ డైలమా, ఇంత కష్టాల్లో ఉన్న ప్రజల మీద నువ్వు మళ్ళీ 25 రూపాయలు రుద్దుతావు. బట్ లుక్ అట్ ఇట్ యాజ్ అన్ ఐడియా. ఇప్పుడు ఆయన ట్విట్టర్లో పెట్టాడు ఏమనంటే, రాజమౌళి గారు మీరు RRRకి ట్రైలర్ కూడా పెట్టండి, మీకు బడ్జెట్ సగం బడ్జెట్ ట్రైలర్కి వచ్చేస్తుంది అని చెప్పాడు. ఏమో రావచ్చు. ఇప్పుడు నిజంగానే రాజమౌళి గారు RRR ట్రైలర్ కనుక పెయిడ్ ట్రైలర్ పెడితే 25 రూపాయలు ఏం కర్మ, 25,000 పెట్టి చూసేవాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి యూ కాంట్, ఇప్పుడు మీకు నాకు సామాజిక బాధ్యత ఉందని మనం అనుకుంటున్నాం, ఆయన నాకు లేదు మర్రో అని మొత్తుకుంటున్నాడు. ఇప్పుడు మన మారల్ దృక్కోణంతో రామ్ గోపాల్ వర్మ ఎందుకు చూడటం? ఆయనలా బతకనిస్తే సరిపోద్దిగా. సో సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద మీ అభిప్రాయం? ఓటీటీ ఈజ్ ద ఫ్యూచర్ అండి. ఎందుకంటే మనకు ఎలా తయారైందంటే పరిశ్రమ, పెద్ద హీరోలు ఒక 10 మంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు క్రౌడ్ పుల్లర్స్ కాదు. సో ఒక బ్రాకెట్ ఆఫ్ లైక్ సే 25 కోట్లు 30 కోట్ల సినిమాలు ఒకవైపు, అంటే 100-150 కోట్ల వరకు, ప్లస్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదో 1 కోటి పెట్టో 1.5 కోటి పెట్టి తీసుకునే వాళ్ళు ఒకవైపు, వీళ్ళిద్దరే మిగులుతారు. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ వ్యానిష్ అయిపోతారు. ఎందుకంటే మార్కెట్ ఈజ్ నాట్ సపోర్టింగ్ దమ్, అంటే థియేట్రికల్ సిస్టమ్ ఆఫ్ మార్కెటింగ్ ఈజ్ నాట్ సపోర్టింగ్ దమ్. కాబట్టి ఓన్లీ చాయిస్ ఫర్ యూ ఈజ్ ఓటీటీ ప్లాట్ఫామ్, వేర్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళకు ప్రతి వారం సినిమా కావాలి. ఇప్పుడు నేను అమెజాన్ లో సబ్స్క్రైబర్ నండి, నెట్ఫ్లిక్స్ లో సబ్స్క్రైబర్ని, నాకు వారం వారం సినిమా కావాలి. వాడు ఇవ్వకపోతే నేను సబ్స్క్రిప్షన్ తీసేస్తా. కాబట్టి వాడు కూడా సినిమాలు వెతుకుతూ ఉంటాడు. కాబట్టి మిడ్ రేంజ్ ఏవైతే ఉన్నాయో, అంటే సే 1.5 కోటి 2 కోట్ల నుంచి 15 కోట్ల బ్రాకెట్ లో ఉన్న సినిమాలన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఆన్ ఓటీటీస్. అది 3వ రోజు కావచ్చు, 4వ రోజు కావచ్చు. అంటే రిలీజ్ చేసిన 4-5 రోజులకే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా అవి థియేటర్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అది వేరే విషయం. తక్కువ సూపర్ హిట్ అవుతుందనే తీస్తారు, కానీ థియేటర్లకు తీసుకురావడానికే వాటికి 2-3 కోట్లు ఖర్చు అవుతుంది పబ్లిసిటీ. సో అంత నిజంగా పెట్టాలా వద్దా అనుకునే వాళ్ళు ఓటీటీకి వస్తారు. సో ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. నిర్మాతకు నష్టం లేదు, ప్రేక్షకుడికి లాభమే లాభం. సో మీరు అన్నారు కేవలం ఒక 10 హీరోలు మాత్రమే క్రౌడ్ పుల్లింగ్ హీరోస్ అని చెప్పి, మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పి. సో ఈ సందర్భంలో ఈ మధ్య ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న మాట నెపోటిజం అని చెప్పి. సో నెపోటిజం మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఉందా ఇండస్ట్రీలో? we as an India, we are a very feudal minds. మనకి ఎవడో మాయబాబు కావాలి పైనుంచి, జై చిరంజీవ అంటే గానీ మన దేవుడిని నమ్మము, అయ్యా దండాలయ్యా అంటే గానీ మనం పైనోడిని మనం యాక్సెప్ట్ చేయము. సో ఈ ఫ్యూడల్ మైండ్ సెట్ అనేది మనకు ఉంది. అంటే ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలా, హీరో కొడుకు హీరో అవ్వాలా, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలా అనేది మన సిద్ధాంతం. కాబట్టి వీఆర్ రూటెడ్ ఇన్ నెపోటిజం అంటున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కొడుకు బాగున్నా బాగలేకపోయినా వాడిని మన నెత్తిని రుద్దేస్తారుగా. వాడికి యాక్టింగ్ వచ్చినా రాకపోయినా కనీసం 4-5 సినిమాలు అయితే మనం భరించాలి. ఆ తర్వాత మనం అలవాటు పడతాం. ఓకే, లాస్ట్ సినిమా నుంచి ఈ సినిమాకి ఇంప్రూవ్మెంట్ ఉందిరా మనోళ్ళు అని సంతోషపడతాం. సో ఇది మన మెంటాలిటీ. కాబట్టి జనాలు మారినంత వరకు నెపోటిజం ఉంటుంది. కాకపోతే నెపోటిజం వలన కొంతమంది టాలెంటెడ్ వాళ్ళకి అవకాశాలు లేకుండా పోతున్నాయి అనేది అసలు సమస్య. నెపోటిజం ఉండడం ఎవరికి సమస్య కాదు, ఎందుకంటే దట్ ఈస్ సౌత్ వీఆర్. ఇండియాలో నెపోటిజం ఉంటుంది, ఎందుకంటే మన భావజాలమే అలాంటి దరిద్ర భావజాలం, దాన్ని మనం ఏం చేయలేము. కాకపోతే ఉన్న ప్రతిభకు అవకాశం ఇవ్వండి అనేదే ఇక్కడ కోరుకుంటున్నటువంటి విషయం. ఇప్పుడు మీ బతుకు మీరు బతకండి, ఎదుటోని ఎందుకు దొక్కేయడం, ఇక్కడ సమస్య వస్తుంది. కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నటువంటి బడా బాబులకి వాళ్ళ బాబులకి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ బతుకులు మీరు బతకండి అయ్యా, మాకెవ్వరికి సమస్య లేదు.
కాకపోతే మీరు మా బతుకులు నాశనం చేయకండి అని కొత్తగా టాలెంటెడ్గా ఉన్న వాళ్ళు అనుకున్నారు. లేకపోతే ఖచ్చితంగా విప్లవాలు వస్తాయి. సో అనవసరంగా ఎందుకు రిస్క్? కరెక్ట్. సో మీరు అన్నారు ఫ్యూడల్ దరిద్రపు భావంతో ఉన్నారు జనం, అందుకే పరిస్థితులు మారట్లేదు, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి ఒక సైకలాజికల్ మైండ్ సెట్ ఉంది అని చెప్పి. మరి మీరెందుకు వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ చేశారు లాస్ట్ ఎలక్షన్స్ లో? మరి ముఖ్యమంత్రి గారి కొడుకే కదా. అంటే ఇక్కడ సి రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే జగన్ ముఖ్యమంత్రి అవుతాడంటే సపోర్ట్ చేసిన వాళ్ళు నేను లేను. ఓకే. ఐ డోంట్ సపోర్ట్ జస్ట్ బికాస్ హీఈస్ వైఎస్ రాజశేఖర రెడ్డి సన్ జగన్ షుడ్ బికమ్ సీఎం అని నేను ఎప్పుడు అన్నాను. కాకపోతే అతని 10 సంవత్సరాల ప్రస్థానాన్ని చూశాను నేను. అంటే 10 సంవత్సరాలుగా అకుంఠిత దీక్షతో ముఖ్యమంత్రి అవ్వాలి అనే తపనతో అటు ప్రతిపక్ష నాయకుడిగాను, అది ఒకవేళ అధికారంలో లేకపోయినా కూడా ప్రజలతో మమేకమై అతను చేసిన ప్రయాణాన్ని చూశాను. అప్పుడు ఓకే, హీఈస్ వర్దీ ఆఫ్ దట్ సీట్. అంటే అతను జస్ట్ బికాజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకని కాదు, అతనిలో ఉన్నటువంటి ఒక ఫోకస్డ్ మైండ్, అంత పిచ్చి, అంత ఉన్మాదం, అంత వెర్రీ లేకపోతే అతను కోటీశ్వరుడేగా, ఏదో ఒకటి చేసి బతకచ్చుగా, ఏ ఫారిన్ కంట్రీకి వెళ్ళినా కూడా దర్జాగా బతుకుతాడుగా. మరి ఎందుకు జనాలతో అంత మమేకమై తిరగాలి అతను? ఎన్ని పాదయాత్రలు చేశాడు అతను? ఇవి నాకు నచ్చిన విషయాలు. ఓకే, ఇతను ఆ పదవి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాలనుకున్నానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది నాకు నచ్చిన విషయం. అప్పుడు నేను అతను లీడర్గా గుర్తిస్తున్నా, అంతే తప్ప ఎవరికో తమ్ముడు ఎవరికో కొడుకు అని మాత్రం కాదు. అది అడ్వాంటేజ్ అయి ఉండొచ్చు, ఎందుకంటే అది ఫోకస్ అవ్వడానికి అడ్వాంటేజ్ అయి ఉండొచ్చు. కానీ తన పడిన కష్టాన్ని మనం డిస్కౌంట్ చేయలేం కదా. సో పడిన కష్టాన్ని నేను చూశాను, అంతే తప్ప అతను ఎవరికో కొడుకని కాదు. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక మార్పు కోరుకున్నారు అందరూ. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మోసపూరితమైనటువంటి రాజకీయ ప్రమాణాలను చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ కమ్యూనిటీ ఫెల్ట్ చీటెడ్. మాదిగాస్ ఫెల్ట్ చీటెడ్, మాలాస్ ఫెల్ట్ చీటెడ్, కాపుస్ ఫెల్ట్ చీటెడ్, రెడ్డిస్ ఫెల్ట్ చీటెడ్, బీసీస్ ఫెల్ట్ చీటెడ్. ఇప్పుడు ఇన్ని సెక్షన్స్ ని అనాయ్ చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక మార్పుని అయితే జనాలు కోరుకున్నారు కదా. కరెక్ట్. సో లెట్ us నాట్ డీవియేట్ మచ్. అంటే మనం మీ మీదే ఫోకస్ చేద్దాం, వేరే ఆటల మీద కాకుండా. సో మీరు లాస్ట్ సారి ఎమ్మెల్యేగా గానీ ఎంపీగా గానీ పోటీ చేద్దామని టికెట్ ఆశించారంట వైఎస్ఆర్ సిపి తరఫున, అది ఎంతవరకు నిజం? లేదు, అంటే దెర్ వాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ అంటే ఆలోచించగానే తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ. అంటే జస్ట్ బికాజ్ ఐఎమ్ అ నోన్ ఫేస్. ఏమైందంటే అసలు చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో క్యాండిడేట్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఓకే. అంతకు ముందున్న క్యాండిడేట్, తెలుగుదేశం క్యాండిడేట్ కూడా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ లేడు. సో దే వర్ లుకింగ్ ఫర్ ఎ క్యాండిడేట్. వాళ్ళు క్యాండిడేట్ కోసం చూస్తున్నప్పుడు నాకేమన్నా అవకాశం ఉందా అని అడిగాను అంతే. ఆ అడగడాన్ని ఇతను పొలిటికల్ అంబిషన్ ఉందా, ఇప్పుడు పొలిటికల్ అంబిషన్ ఉండడంలో తప్పలేదు, కానీ నాకు ప్రాక్టికాలిటీ కూడా తెలుసు. అంటే పార్టీ కోసం 10 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉండగా నేనేదో అలా వచ్చేసి నేను జనాలకు తెలుసు కాబట్టి నాకు సీట్ ఇవ్వమని అడగడం కూడా తప్పే. కానీ నేను ఆశించడంలో తప్పలేదని అడిగా, కానీ ప్రాక్టికల్ గా నాట్ పాసిబుల్ అని అర్థమైంది. బట్ దెన్ ఐ థాట్ ఓకే, నాకు కావాల్సింది ఏంటి, పదవులో లేకపోతే మరొకటే కాదు, నేను చంద్రబాబు నాయుడు గారు ఈసారి వద్దు జగన్ కావాలని నేను కోరుకున్నా. కాబట్టి నేను చేయగలిగేది ఏంటి, వెళ్ళి ప్రచారం చేయడం. సో నా సొంత డబ్బులతో, నా ఫ్రెండ్స్ సహాయంతో, నేను నమ్మిన వాళ్ళని, నాకు కొంతమంది రాజకీయ నాయకుల్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ కోసం నేను వెళ్ళి ప్రచారం చేసి వచ్చాను. కాబట్టి అది దట్ వాస్ అన్ ఇంప్రాక్టికల్ థింగ్. బట్ ఏముంది, ఛాన్స్ ఉంది కదా అని అడిగాను, అంతకుమించి ఏం లేదు. ఓకే. అంటే మీకు ఇంప్రాక్టికల్ అని చెప్పి ముందు తెలిసిందా తర్వాత తెలిసిందా? అంటే ఎప్పుడు నేను అడుగుతున్నప్పుడే దట్ ఈస్ ఇంప్రాక్టికల్ అని నాకు తెలుసు. కానీ ఏముంది, ఒకసారి ఛాన్స్ నువ్వు వెంట్రుకు వేసి కొండలు లాగుదాం అనుకున్నాను, పోతే వెంట్రుకు పోయింది, ఒక మాటే కదా. అడిగాను, లేదు అక్కడ క్యాండిడేట్ వేరే వాళ్ళని చూస్తున్నాం అన్నారు. ఓకే డన్. అంటే ఈ అడగడంలోనే ఈ ఓ రకమైన అపోహ లేకపోతే రూమరో స్టార్ట్ అయినట్టు. ఓకే. సో ఫ్యూచర్ లో పాలిటిక్స్ లో ఫుల్ ప్లెజ్డ్ గా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఎందుకంటే ఈ దేశంలో ఏదైనా మార్పు సాధ్యము అంటే కేవలం రాజకీయాల ద్వారానే సాధ్యం. తుపాకీ పట్టుకొని రాజ్యాన్ని సాధిస్తాం అనే వాళ్ళ వల్ల ఏమీ కాదు, రోడ్డు మీద ఉద్యమాలు చేయడం వల్ల ఏమీ కాదు,
చట్టసభల్లో ఉండి చట్టాల్లో మార్పు తీసుకొస్తేనే మార్పు జరుగుతుంది ఈ దేశంలో, ఎందుకంటే ప్రజాస్వామిక దేశం. అలాంటి వాటిల్లో నేను ఒక మార్పుకు సంకేతంగా నేను ఉండాలని, దానికోసం పాటుపడాలని నేను అనుకుంటాను. కాబట్టి రాజకీయం ఒక ఉత్తమ మార్గం అని నేను అనుకుంటాను. అట్లీస్ట్ లైక్ ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్, సమ్ డెడికేషన్ టు బోత్ మై కమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ టు ద నేషన్. కాబట్టి ఆ లా మేకింగ్ లో నేను కాస్త కోస్త తెలివైన వాడిని, తెలిసిన వాడిని. కాబట్టి నా కాంట్రిబ్యూషన్ ఈ దేశానికి రాజకీయంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఆ దిశగా నేను ప్రయత్నాలు చేస్తున్నా. అంటే మీరు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అని చెప్పి అనుకోవచ్చా? లేదు, అంటే వెన్ ఐ స్టార్టెడ్, నేను స్టార్ట్ చేయలే, పవన్ కళ్యాణ్ అభిమానులు స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను మీ కిందాక ఏం చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి పాలసీలు నాకు నచ్చలేదు, నేను జగన్ సపోర్ట్ చేస్తా అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, 4 సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఇదే మాట ఎవరో జర్నలిస్ట్ అడిగాడు, మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి అంటే, ఆయన సీరియస్ అని కనిపించడం లేదండి, ఆయన రాజకీయాలకు పనికిరాడు అనుకుంటున్నానని చెప్పాను. ఐ స్టిల్ హ్యావ్ ద సేమ్ ఒపీనియన్. కానీ నేను నా ఒపీనియన్ ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్ పేజ్ లో పెట్టి, నా ఫోన్ నెంబర్ పెట్టి నన్ను టార్చర్ చేయమంటే, నేను టార్చర్ చేయబడ్డాను కాబట్టి నేను దానికి వ్యతిరేకంగా నిలబడ్డా, నాట్ బికాస్ ఐ సపోర్ట్ జగన్. సో దట్ హాస్ నథింగ్ టు డూ విత్ మీ ఫేసింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పుడు నేనేం కావాలని ఎవరికి చెప్పలేదు ఆ విషయం, నేను చెప్పిన విషయాన్ని పాపులరైజ్ చేయాలని నేను అనుకోలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెతికి పట్టుకున్న వీడియోని వాళ్ళ మనోభావాలు వాళ్ళ దెబ్బ తీసుకొని నా జీవితంలోకి ఎంటర్ అయితే నేను దాన్ని ఎదుర్కొన్నాను అంతే. ఎదుర్కొని ఐ ఫేస్డ్ ఇట్. అంటే 4 నెలల టార్చర్ మీకు అర్థం కాదు, 4 నెలల టార్చర్. సో ఇట్ హాస్ టేకెన్ లాట్ ఆఫ్ టోల్ ఆన్ మై హెల్త్, నా మెంటల్ ఎబిలిటీ, వీటన్నిటిని ఎంత పణంగా పెట్టాను అనుకుంటున్నారు? హౌ మచ్ ఆఫ్ టైమ్ ఐ వేస్టెడ్ ఫేసింగ్ దిస్ గైస్. సో కాబట్టి ఇక్కడ ఏదో ఇక్కడ రాజకీయ లబ్ధి ఎవరికో చేకూర్చాలని నా ఉద్దేశం కాదు, నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే నా ఉద్దేశం తప్ప మరొకటైతే కాదు. అంటే మీరు నగర బహిష్కరణ కూడా గురయ్యారు, అది అందరికీ తెలిసిన విషయమే. మీకు ఎప్పుడైనా అనిపించిందా వై గాడ్ వై మీ అని అట్లా ఒక ఫీలింగ్ ఏమైనా కలిగిందా? నాకే ఎందుకు జరుగుతున్నాయి? అలా ఏం లేదు. సి ఐ స్టాండ్ బై వాట్ ఐ బిలీవ్ ఇన్. ఇప్పుడు నగర బహిష్కరణ చేశాను కాబట్టి నా భావాలు ఏం మారలా. నేను ఇంకా నా నగర బహిష్కరణ చట్టవిరుద్ధం అని నేను అనుకుంటున్నా. కాబట్టి నాకు సమస్య లేదు. ఇప్పుడు చట్ట ప్రకారం నన్ను పంపించారు, నేను కోర్టుకు వెళ్ళాను, కోర్టులో దాన్ని సాగనివ్వలేదు, 6 నెలల వరకు సాగదీశారు. నా శిక్షాకాలం పూర్తి అయిపోయిన తర్వాత నేను వెనక్కి వచ్చాను, ఎవరు ఏం మాట్లాడలేదు. సో కాబట్టి నేను నమ్మిన సిద్ధాంతాలని నేను చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను, నేను నమ్మిన వాటిని జీవించడానికి. కాబట్టి నా ఒపీనియన్స్ ఇప్పటికీ మారలేదు. సో వాట్ ఎవర్ ఐ సెడ్ ఐ స్టాండ్ బై ఇట్ సేమ్. కాబట్టి నాకే ఎందుకు జరిగిందని నేను ఎప్పుడు అనుకోను, ఎందుకంటే నేను నాలా ఉండడం వల్లనే నేను అలాంటప్పుడు నేను రిగ్రెట్ అవ్వడం మొదలెడితే నా అస్తిత్వానికే ప్రమాదం కదా. సో వాట్ ఎవర్ ఐ యామ్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో ఐ స్టాండ్ బై మై బిలీఫ్స్ అండ్ ఐ విల్ ఫైట్ అవుట్ దోస్ బిలీఫ్స్. ఓకే, అంటే మీరు యూ స్టాండ్ బై యువర్ బిలీవ్స్ అండ్ వాల్యూస్ అన్నారు, కానీ వాటి వల్ల పక్కన వాళ్ళకి జరిగే డ్యామేజ్ గురించి మీరు ఎంతవరకు ఆలోచిస్తారు? ఒకవేళ ఆ ఇన్సిడెంట్ జరిగిపోయాక అరే ఇలా జరగకుండా ఉండాల్సిందే అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు? లేదు, నేను పక్కన వాళ్ళకి డ్యామేజ్ ఏమీ చేయను. నేను నా భావాలు చెప్తాను, మీరు మనోభావాలు దెబ్బ తీసుకుంటే అది ఎవరి ప్రాబ్లం, నాట్ మైన్. సో లెట్ us బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఈ ప్రజాస్వామ్యంలో నాకు భావ స్వేచ్ఛ ఉంది, మీకు భావ స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు మీరు దేవుణ్ణి పూజించారనుకోండి, ఒక నాస్తికుడిగా నా మనోభావాలు దెబ్బతిన్నాయంటే మీరు ఒప్పుకుంటారా? సేమ్ కదా. నేను దేవుణ్ణి నమ్మను, మీరు దేవుణ్ణి నమ్ముతారు, ఇద్దరు మనోభావాలు దెబ్బ తీసుకుందామా దాని విషయంలో? సో కాబట్టి నేను నా అభిప్రాయాలు చెప్తే మీరు మనోభావాలు దెబ్బ తీసుకోవడం ఏముంది, పిచ్చి కాకపోతే? అంటే ఇన్సెక్యూరిటీ తప్ప మరొకటి కాదంట. ఓకే, అది పక్కన పెట్టేస్తే మీరు నాస్తికుడు అని చెప్పి అన్నారు, కానీ మీరు డైరెక్ట్ ఏకంగా రాముడికే బాణం గురి పెట్టేశారు. మరి 100,000 మంది హిందువులు ఉంటారు కదా, మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటారు. కోట్ల మంది ఉండనివ్వండి, నా భావం నాది కదా. ఇప్పుడు కోట్ల మంది ఉన్నారండి. నేను రామాయణం అనే ఒక పుస్తకం గురించి నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలు నావి కాకుండా పోవుగా. వాటికి నేను సైంటిఫిక్ గానే చెప్తున్నానుగా, నేను ప్రామాణికంగా నేను అక్కడనే చెప్తున్నాను. ఈ వాదించే వాళ్ళు ఎవరు ప్రామాణికాలు చూపించట్లేదు, నేను చూపిస్తున్నాను. వాల్మీకి రామాయణంలో పలానా సర్గలో పలానా కాండంలో ఇవి ఉన్నాయని నేను చూపిస్తున్నా.
ఇలా ప్రమాణాలు చూపించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి రాముడు నమ్మిన వాళ్ళు? అంటే వాళ్ళకన్నా నాకు రామాయణం ఎక్కువ తెలుసు, నేను రామాయణాన్ని వాళ్ళకన్నా శ్రద్ధగా చదువుకున్నా. కాబట్టి ఇక్కడ నన్ను విభేదిస్తుంది. సో ఈ సమస్య ఎవరిది? ఓకే. సో అయితే మాత్రం అంటే ఒక రకంగా మీరు మనోభావాలు దెబ్బతీసారు. అంటే తెలియక చేసిన మనోభావాలు ఎవరికైనా మీవేనా మనోభావాలు అనేంత ఒక అపశబ్దం వాడతాను ఇక్కడ. మనోభావాలు దెబ్బతినడం అన్నంత బోకు మాట ఇంకోటి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి మనోభావాలు దెబ్బతీసుకుంటాడు. మీరు నన్ను ప్రశ్నలు అడగడం వల్ల నేను మనోభావాలు దెబ్బతీసుకుంటే మీకు బాగుంటుందా చెప్పండి? మీరు నా మనోభావాలు దెబ్బతీస్తున్నారు అన్నాను అనుకోండి, ఎంత హాస్యాస్పదంగా ఉంటది. మీరా నన్ను ప్రశ్నించేది నా మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నాను అనుకోండి, ఎలా ఉంటది? సిల్లీగా ఉంటుంది. ఇంతే. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు నమ్మేది మీరు నమ్ముతారు, నేను నమ్మేది నేను నమ్ముతాను. మన ఇద్దరు నమ్మకాల గురించి ప్రచారం చేసే హక్కు మనకు ఉంటది. దానికి మీరు మనోభావాలు దెబ్బతీసుకొని అక్కర్లేదు, మీరు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇవ్వండి అంటాను నేను. ఇప్పుడు మనోభావాలు దెబ్బతీసుకోవాలని చేతగాని వాళ్ళు చేసే పని. ఓకే. సో మీకు ఎదురుపడి మిమ్మల్ని కౌంటర్ చేసి ఒక వాల్యుబుల్ డిబేట్ జరిగితే మీరు ఆనందిస్తారు దాని గురించి? ఖచ్చితంగా. ఇప్పుడు నాకు అన్ని తెలుసని నేను చెప్పట్లా. నాకు నేర్పించండి, నాకు తెలియజెప్పండి. నా అభిప్రాయం తప్పుని మీరు నిరూపించండి. నీకు అభిప్రాయం ఉండే హక్కే లేదంటే ఎట్లా? ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? సో మై ఒపీనియన్ మైట్ బి రాంగ్, మై ఒపీనియన్ మైట్ బి రాంగ్, బట్ ఐ హ్యావ్ అ రైట్ టు హ్యావ్ అన్ ఒపీనియన్ అంట. ఓకే. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి మీరు ఇచ్చే డెఫినేషన్? ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ హస్ గ్యారంటీడ్ us ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ ఏంటంటే ఫ్రీడమ్ అంటే దేశ ప్రగతికి విఘాతం కలగకుండా ఉన్నంత వరకు మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనదేనప్ప. అంటే దేశ రాజకీయాల్లో ఉన్నో లేకపోతే సీక్రెట్స్ నో బయటోడి చెప్పనంత వరకు నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీకు కొంచెం ఎక్కువ అని మీకు ఎప్పుడూ అనిపించలేదా? చాలా మంది నోరు మూసుకుని బతికేస్తారు. చాలా మంది నోరు మూసుకుని బతికేస్తారు, నేను నోరు వేసుకుని బతికేస్తాను. కాబట్టి ఖచ్చితంగా నేను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అంటే దాన్ని ఉపయోగించుకుంటున్నాను. ఓకే. సో బ్యాక్ టు ద మూవీ ఇండస్ట్రీ. చాలా సీరియస్ గా మాట్లాడేసుకున్నాం. బ్యాక్ టు ద మూవీ ఇండస్ట్రీ. మీరు ఎప్పుడైనా పెయిడ్ రివ్యూస్ రాసారా? మీరు క్రిటిక్ కాబట్టి ఎప్పుడన్నా ప్యాకెట్ లో ఓన్లీ స్టార్టింగ్ లో కొంతమంది అప్రోచ్ అయ్యారు, కానీ నేను కరాఖండికి చెప్పేశాను ఇది నాకు వర్కౌట్ అయ్యే విషయం కాదు, వదిలేసేయండి అని. దే ఆర్ ఆల్సో వెరీ రెస్పెక్టబుల్ పీపుల్. ఇప్పుడు విషయం ఏంటంటే చాలా వరకు పిఆర్ఓస్ ఆ పని చేస్తారు, కానీ పిఆర్ఓస్ బాధ్యత అది. అంటే సినిమాని ప్రమోట్ ఎంతవరకు పాజిటివ్ రివ్యూస్ తీసుకురావాలనే పిఆర్ఓ టార్గెట్. కాబట్టి ఇనిషియల్ గా పిఆర్ఓస్ కొంతమంది ట్రై చేశారు, బాస్ కొంచెం అనుకూలంగా రివ్యూ రాయమని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కొంత డబ్బు ఆశ చూపించిన వాళ్ళు ఉన్నారు. అంటే అందరికీ ఇచ్చేలాగానే. నేను ఒకటే చెప్పాను, బాస్ ఇది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఎందుకంటే నేను ఆల్రెడీ బాగా పే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఏదో ప్యాషన్ అంటూ ఇక్కడికి వచ్చాను. కేవలం డబ్బు సంపాదించడం నా ఉద్దేశం అయితే కాదు. కాబట్టి వదిలేసేయండి అన్నాను. దట్ వాజ్ ద ఇనిషియల్ స్టేజ్. స్టార్టింగ్ లో ఒకరిద్దరు చేసిన ప్రయత్నాలు, ఆ తర్వాత ఎవరు కనీసం నన్ను అడిగిన వాళ్ళు కూడా లేరు. సో అంటే ఇండస్ట్రీలో ఎస్పెషలీ ఫిల్మ్ జర్నలిస్టుల్లో ఆ సిన్సియారిటీ అయితే ఉంది. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సర్టన్ వాల్యూస్ దే లెట్ యూ బీ. వినపడుతుంది సార్? యా టెల్ మీ. యా నౌ ఐ కెన్ హియర్. అంటే నేను అనకూడదు, బట్ మీరు దళిత సామాజిక వర్గానికి చెందినవారు. సో మీరు ఒక సోషల్ కామెంటేటర్ గా కేవలం మాటలే తప్ప దళితులకంటూ స్పెసిఫిక్ గా చేసింది ఏం లేదు అని బయట ఒక టాక్. దాన్ని మీరు సమర్థిస్తారా, విరోధిస్తారా? దట్స్ ఎ ఫ్యాక్ట్ కదా. నేను ఒక సినిమా ఇండస్ట్రీలో పనిచేసేవాడిగా, మీడియా పరిశ్రమలో పనిచేసేవాడిగా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. సో నా పని నేను చేసుకోవడమే నా ప్రథమ కర్తవ్యం. ఇక్కడ నాకు ఒక ఫోరం ఉంది, నాకు కొంతమంది ఆడియన్స్ ఉన్నారు. నేను చేసేది ఏంటి? అవేర్నెస్ తీసుకురావడం.
అంటే ఒక సోషల్ ఇష్యూ ఒకటి జరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఎప్పుడు శిరోమండనం జరిగింది, ఒక పోలీసులు వచ్చి ఒక అతన్ని కొట్టి చంపేశారు, ఒక ఒక అమ్మాయి రేపు జరిగింది, వాటి గురించి నేను సోషల్ మీడియాలో మాట్లాడతాను. సో ఫర్ మీ, నా పర్పస్ ఈస్ టు స్ప్రెడ్ అవేర్నెస్, టాక్ అబౌట్ దిస్ ఇష్యూస్. అంతే తప్ప నేనేమి గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్ని కాదు, లేదు ఉద్యమకారుని అసలు కాదు. వెళ్ళి రోడ్డు మీద నిలబడి దాని గురించి ఉద్యమం చేయాలని చేసేవాళ్ళు ఉన్నారు. ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. కాకపోతే నేను అది కాదు. నేను ఒక పబ్లిక్ ఇంటలెక్చువల్గా, ఒక పబ్లిక్ పర్సన్గా, ఒక మీడియా పర్సన్గా నాకు ఉన్నటువంటి రీచ్ను అవేర్నెస్కి నేను వాడతాను. అదే నా కాంట్రిబ్యూషన్. సో కాంట్రిబ్యూషన్ కెన్ బి డిఫరెంట్ కైండ్స్. అంటే ఇంటలెక్చువల్ కాంట్రిబ్యూషన్ ఒకటి ఉంటుంది, అవేర్నెస్ బిల్డింగ్ కాంట్రిబ్యూషన్ ఒకటి ఉంటుంది, యాక్టివిజం ఒకటి ఉంటుంది, పొలిటికల్ కాంట్రిబ్యూషన్ ఒకటి ఉంటుంది, సోషల్ సర్వీస్ కాంట్రిబ్యూషన్ ఒకటి ఉంటుంది. ఇలాగ చాలా రకాల కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. జస్ట్ బికాజ్ ఐ ఫీల్ ఫర్ ద కాజ్, ఐ నీడ్ నాట్ గో డౌన్ టు ద గ్రాస్ రూట్ లెవెల్ అండ్ స్టార్ట్ వర్కింగ్. ఎందుకంటే నా పని అది కాదు. ఆ పని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, సాల్యూట్స్ టు దెమ్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నా పని యాజ్ అ పబ్లిక్ ఇంటలెక్చువల్ అండ్ మీడియా పర్సన్ ఈస్ బిట్ డిఫరెంట్. ఓకే. మళ్ళీ ఇంకొక అది అపవాదు ఏంటంటే మీ మీద మీరు దళితుడు అనే ట్యాగ్ తో సింపతికి ప్రయత్నిస్తారు ప్రతిసారి, ప్రతి ఇన్సిడెంట్ లో అని. దాన్ని మీరు ఎలా ఇది చేస్తారు? నేను సింపతి, నేను ఎవరి నుంచి సింపతి ఆశించను. ఎప్పుడైతే నా కులం గురించి ప్రస్తావన వచ్చిందో, అంటే నేను కులం తక్కువ వాడిని కాబట్టి నాకు అర్హత లేదని చెప్పారో, అప్పుడు నేను చెప్పాను, బాబు నాకు అర్హత ఉంది, ఒక పౌరుడిగా అర్హత ఉంది, నేను దళితున్నే, అయినంత మాత్రాన నాకు హక్కు లేదు అనేది కుల గర్వం. ఆ గర్వానికి అగెనిస్ట్ గా నేను మాట్లాడాను. అంతే తప్ప నేను దళితుని కాబట్టి నాకు సింపతి చూపించమని ఏ కోసాన అడగను. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎ దళిత్. అంటే ప్రపంచంలో ఇంత ఘోరంగా ట్రీట్ చేయబడుతున్న కమ్యూనిటీ నుంచి నేను బయటకు వచ్చి ఇంకా నేను ఫైట్ చేస్తున్నానంటే ఐఎమ్ ఎ ఫైటర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు కొన్ని వేల తలాలు అణచివేస్తూ వచ్చారండి, మేమందరం ఇప్పుడు లేచి గర్వంగా మాట్లాడగలుగుతున్నాము అంటే థ్యాంక్స్ టు అంబేద్కర్. ఇప్పుడు నేను దాంట్లో సో అందులో న్యూనత పడడమో లేకపోతే సానుభూతి ఆశించడమో అనేవి నాకు ఆత్మహత్య సదృశ్యం లాంటివి. కాబట్టి నేను నా కులాన్ని సింపతి కోసం ఎప్పుడు వాడను. ఒక ప్రౌడ్ గా చెప్తాను, నేను ఐఎమ్ దళిత్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ మాదిగ కమ్యూనిటీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఎన్నో వేస్ ఇన్ టు అవర్ వరల్డ్. ఇప్పుడు మీడియాలో ఎంతమంది ఉన్నారు, సినిమాల్లో ఎంతమంది ఉన్నారు, లేరుగా. లిటరల్ గా వేళ్లతో లెక్కించబడే వాళ్ళే ఉన్నారుగా. మా పోరాటం మేము చేస్తున్నాం. ఆ పోరాటానికి నేను గర్వపడతానే గానీ దాన్ని ఏదో పెద్ద సానుభూతిని ఆశించడానికో లేకపోతే ఎవరి నుంచో సింపతి గెయిన్ చేయడానికి సో మీరు ప్రతి దాంట్లో ఒక లా పాయింట్ తీస్తారు. లా అన్న చేశారా మీరు? చదువుకున్నారా లా? అంటే నేను ఫార్మల్ గా లా ఏమీ చేయలేదు, కానీ ఐ హావ్ స్టడీడ్ లా యాజ్ వెల్ యాజ్ కాన్స్టిట్యూషన్. అంటే నాకు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను చదువుకున్న వాటిల్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒకటి, ఐపీసీ ఒకటి. ఓకే. సో మీరు ఇందాడుగా కులాల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక క్వశ్చన్ తట్టింది. సో రిజర్వేషన్స్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. యాక్చువల్ గా ఇనీషియల్ డేస్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ వరకే దాన్ని ఫిక్స్ చేశారు ఒక కాంపెన్సేటరీ మెకానిజం కింద. కానీ రిజర్వేషన్స్ అనేవి ఇంకా కొనసాగుతున్నాయి. సో అలానే అగ్రవర్ణాల్లో కూడా మేధావులు ఉన్నారు, సరైన పేద మేధావులు ఉన్నారు, అలానే తక్కువ వర్ణాల్లో కూడా బాగా చదివి పైకి వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఈ కాంపెన్సేటరీ మెకానిజం మీద మీ అభిప్రాయం ఏంటి రిజర్వేషన్స్ మీద? ఇట్ ఈస్ నాట్ ఎ కాంపెన్సేటరీ మెకానిజం. ఇఫ్ ఇట్ ఇస్ ఎ కాంపెన్సేటరీ మెకానిజం, మొత్తం దళితులకే 100% సీట్లు కేటాయించి మిగతా కులాల వాళ్ళని పక్కన పెట్టాలి. సో ఇట్ ఇస్ నాట్ ఎ కాంపెన్సేటరీ మెకానిజం, ఇట్స్ ఎ సోషల్ ఇంజనీరింగ్ ప్రాసెస్. అంటే కులం ఆధారంగా అవకాశాలకు దూరంగా పెట్టబడిన వాళ్ళకి రిజర్వేషన్ల ద్వారా కొన్ని అవకాశాలు కల్పించడం ఒక్కటే దాని ఉద్దేశం. ఇంకొకటి మీరు ఇందాక చెప్పారు కొంత టైం ఫ్రేమ్ కోసమే అని. లేదు, అంబేద్కర్ గారు క్లియర్ గా చెప్పింది ఏంటంటే యూ హ్యావ్ టు రివ్యూ దిస్ పాలసీ అన్నారు. సో పీరియాడికల్ రివ్యూ చేయాలి అన్నారు. ఇప్పుడు ఈ రోజు మీరు డేటా తీసుకున్నా కూడా, ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకుంటారా, క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ఆఫ్ ఇండియా సర్వే తీసుకుంటే కుల వివక్షంగా ఉంది కదా. అని డైలీ బేసిస్ దెర్ ఇస్ సంథింగ్ ఆర్ ది అదర్ హ్యాపెనింగ్. కాబట్టి నేను ఒకటే చెప్తాను, కుల వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్ ఉంటుంది, యూ కాంట్ హెల్ప్ ఇట్. కుల వివక్ష పోవాల్సినది ఎవరి దగ్గర నుంచి? అధికార కులం వాళ్ళ దగ్గర నుంచి.
సో రిజర్వేషన్లు ఉండాలా పోవాలా అనేది అధికార కులం వాళ్ళు డిసైడ్ చేస్తారు, మేము కాదు. కాబట్టి వివక్ష పోయిన రోజు రిజర్వేషన్ పోతుంది. రెండు, పేదలు అన్ని వర్గాలలోనూ ఉన్నారు, కానీ మీరు ఒక సమాజంగా మనం చూస్తున్నప్పుడు, ఒక యాజ్ అ హోల్ ఇండియాలో మీరు డేటా తీసుకున్నప్పుడు అగ్రవర్ణాలు అధిక ధనవంతులుగానే ఉన్నారు యాజ్ అ టోటల్. కాబట్టి ఖచ్చితంగా అంటే మనకు తెలిసినా లేదు మనకు తెలిసిన డేటానే ఆధారంగా కాకుండా ఓవరాల్ ఇండియా డేటా తీసుకున్నప్పుడు, బికాస్ ద పాలసీ ఈజ్ అక్రాస్ ఇండియా, అలాంటప్పుడు ఏమవుతుంది, బిగ్ నంబర్స్ మ్యాటర్స్. దళితుల్లో ఎంతమంది ఇంకా బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ ఉన్నారు చూసుకుంటే, అగ్రవర్ణాల్లో ఎంతమంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు అనుకుంటే ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ దళిత్స్ ఆర్ స్టిల్. మిగతా వాళ్ళని చూసుకుంటే దే ఆర్ ఆల్మోస్ట్ 20% to 30% మాత్రమే బీపీఎల్లో. సో కాబట్టి మీరు ఓవరాల్ ఇండియా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వీ కాంట్ డూ ది స్మాల్ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉందిగా. We are in moving India. We are ever changing. పొలిటికల్ ప్రెషర్ బిల్డ్ అవుతుంది, దాన్ని బట్టి రాజకీయ నిర్ణయాలు కూడా జరుగుతాయి. దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఇండియా ఈజ్ అ రిసోర్స్ పూర్ కంట్రీ. మనకుండే 130 కోట్ల పాపులేషన్కి ఏది ఇవ్వాలన్నా కూడా సమస్య కదా. ఆ ఇవ్వడానికి ఏదో ఒక ప్రిమైస్ అయితే కావాలిగా, వీళ్ళకి ఎంత ఇద్దాం వీళ్ళకి ఎంత ఇద్దాం అని డిసైడ్ అయితే ఎవడో ఒకటి చేయాలి రాజకీయాల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. ఇంజనీరింగ్ ఒకప్పుడు ఈజ్ అ లగ్జరీ టు రీడ్ ఇంజనీరింగ్. ఇప్పుడు వీధికి ఒక ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ఇన్ని వచ్చేసిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు స్టూడెంట్ల కోసం ఎదుగుతున్నాయి. మెడికల్ కాలేజీలు ఇప్పుడు చాలా కాస్ట్లీ, ఎందుకంటే వాటిలోకి వెళ్ళడమే పెద్ద కష్టం, ఉన్నవే తక్కువ, సీట్లు రావాలంటే దానికి చాలా కష్టపడాలి. అందరికీ అవైలబుల్ ఉన్నాయనుకోండి మెడికల్ కాలేజీలు, రిజర్వేషన్ గురించి ఎవడన్నా మాట్లాడతాడా? కాబట్టి ఇండియాలో అన్నీ పిడికడే ఉన్నాయి. ఆ పిడికెడు వాటికి మనం ఇంత గంపెడి జనాన్ని పిడికెడు రిసోర్సెస్తో ఎట్లా మనం కాంట్రిబ్యూట్ చేస్తాము, ఎంతమంది సాటిస్ఫై చేస్తాం? కాబట్టి ఏదో క్రైటీరియా అయితే కావాలి. దీంట్లో పేదవాళ్లలో అతి నిరుపేదలు కూడా ఉన్నారు. మాకేంటి అని అడిగారు అనుకోండి, మీకు ఏమైనా సమాధానం ఉంటుందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏమని, 10 లక్షల కన్నా తక్కువ ఉంటే వాడి ఆదాయం, వార్షిక ఆదాయం 10 లక్షల కన్నా తక్కువ ఉంటే వాడిని పేదవాడిగా కన్సిడర్ చేస్తాం అంటున్నారు. ఇక్కడ ₹1,00,000 వార్షిక ఆదాయం లేని వాళ్ళు కూడా ఉన్నారుగా, మరి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకు అనట్లేదు మనం? సో కాబట్టి ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అ ప్రాబ్లం అంటున్నాను. బికాస్ వీఆర్ రిసోర్స్ పూర్ కంట్రీ, ఎనీ క్రైటీరియా విల్ హ్యావ్ ఈదర్ వేస్. నష్టపడేవాడు ఉంటాడు, లాభపడేవాడు. కాబట్టి దాన్ని వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అ ప్రాసెస్ అండ్ సీ ఇఫ్ వీ కెన్ మేక్ ఎ బెటర్ ప్రాసెస్. అంటే ఇప్పుడు రిజర్వేషన్లు బాగలేదు ఇంప్లిమెంటేషను, కొంతమందికి అన్యాయం జరుగుతోంది అనుకుంటే, ఇప్పుడు అన్యాయం జరుగుతోందని ఫీల్ అయ్యే వాళ్ళు ఏం చేస్తున్నారు, వర్గీకరణ చేయమని అడుగుతున్నారు. అంటే ఎస్సీలలో కూడా కేవలం ఒక క్యాస్టే అన్ని తీసుకెళ్ళిపోతుంది, మిగతా క్యాస్ట్లు అన్యాయం అయిపోతున్నాయి అనుకున్న వాళ్ళు కూడా వర్గీకరణ ఉద్యమం మొదలుపెట్టారు కదా. సో ఈ దేశంలో నిరాశ, నిస్పృహ, అవసరం ఇవన్నీ ఉండనే ఉంటాయి, వాటికి తగ్గ చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ దానికి రాజకీయ సొల్యూషన్లే బెస్ట్. కాబట్టి లెట్ us hope there will be a reformative action towards making reservations more logical and reasonable. Okay, so నా ప్రీవియస్ కుల వివక్షతను పారదోలలేకపోయాయి. సో ఆ రిజర్వేషన్ సిస్టమ్ ని రెట్రోస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? See, reservation system has nothing to do with discrimination. That discrimination is mindset. Reservation is an enabling process. ఇప్పుడు మైండ్ సెట్ ఎవరిది మారాలబ్బా? మైండ్ సెట్ ఎవరిది? వాళ్ళు మీరు మారండి, మేము మారుతామనే కదా చెప్తున్నారు. ఇప్పుడు బాధ్యత అధికార కులం వాళ్ళు పెట్టుకుని మీకు రిజర్వేషన్లు ఉన్నాయి, మీకు రిజర్వేషన్లు ఉన్నాయంటే ఇదేమన్యాయం. మాకు రిజర్వేషన్లు ఉంటాయి ఎందుకంటే మీరు వివక్ష చేస్తున్నారు కాబట్టి. మీరు వివక్ష మానేయండి. ఒక్కరోజు కూడా ఇప్పుడు లిటరల్గా ఇండియన్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ఆఫ్ ఇండియా ప్రకారం ఎవ్రీ డే దెర్ ఆర్ 3 దళిత్ ఉమెన్ బీయింగ్ రేప్, అట్లీస్ట్ 1 మ్యాన్ బీయింగ్ హ్యాక్డ్ ఇప్పటికి పర్ డే. ఇవి నేను చెప్తున్న డేటా కాదు, మీరు క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరోలోకి వెళ్తే తెలిసిపోతుంది. మరి ఇంత ఘోరంగా ట్రీట్ చేస్తూ రిజర్వేషన్లు ఉన్నాయని నడిస్తే అట్ట? అయినా కొన్ని వేల సంవత్సరాల అణచివేతని 70 ఏళ్ళలో కాంపెన్సేట్ చేస్తారా? సరే, అయితే నాకు ఒక విషయం చెప్పండి. మీరు మెరిట్ బేస్డ్ రిజర్వేషన్ ని సపోర్ట్ చేస్తారా, క్యాస్ట్ బేస్డ్
రిజర్వేషన్ ని సపోర్ట్ చేస్తారు. సి మెరిట్ బేస్డ్ ఈజ్ ఏ ఫూలిష్ ఆర్గ్యుమెంట్. నేను ఐఎమ్ ఏ ట్రైన్డ్ టీచర్, సో లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ మెరిట్. మెరిట్ ఈజ్ ఎ మిత్. మెరిట్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్యూములేటివ్ ఆఫ్ యువర్ ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ అంటా నేను. మీకు మెరిటోరియస్ గా పుడుతూనే మెరిట్ ఎవడు, వాడికి ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళ అన్నో వాళ్ళ ఫాదరు మదరు అంటే వాళ్ళు సెకండ్ జనరేషన్ లర్నర్స్ అయ్యారనుకోండి. ఇఫ్ మై ఫాదర్ మదర్ ఆర్ ఎడ్యుకేటెడ్, న్యాచురలీ మై ఐక్యూ లెవెల్స్ విల్ బి మచ్ హయ్యర్. అండ్ ఇన్ మై హోమ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ టు హ్యావ్ అన్ యాక్సెస్. మా ఇంట్లో ల్యాప్టాప్ ఉందండి, నాకు కంప్యూటర్స్ వాడడం వచ్చు, నాకు గూగుల్లో ఇంటర్నెట్ వాడడం వచ్చు. ఒక విలేజ్ నుంచి వచ్చాడు ఒకడు, వాడికి నీకు పోల్చేస్తారా మీరు? ఎట్లా పోలుస్తారు? సి యువర్ జనరేషన్స్ ఆఫ్ అడ్వాంటేజ్. ఆ జనరేషన్స్ ఆఫ్ అడ్వాంటేజ్ డినై చేసినోడిని నువ్వు మెరిట్ స్టూడెంట్ అవ్వు అంటే వాడు అవడు. He will go through certain process. So without understanding sociological, psychological as well as educational understanding, అంటే ఎడ్యుకేషన్ యాజ్ అ ప్రాసెస్ ని అర్థం చేసుకునే వాళ్ళు వాడే పదం మెరిట్. మెరిట్ ఈజ్ అ మిత్. సో కాబట్టి మెరిట్ ఆర్గ్యుమెంట్ అసలు ఎవరికి నేనైతే వినను, ఎందుకంటే ఐ నో హౌ టు టీచ్, హౌ టు లెర్న్. బ్యాక్ టు ద ఇండస్ట్రీ అగైన్, మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అలానే ఈ మధ్యనే సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయారు. సో ఈ సూసైడ్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలుసు మీరు దిల్ బేచారా చూసారు, 2 days బ్యాక్ పోస్ట్ కూడా పెట్టారు ఫేస్బుక్ లో రివ్యూతో. ఒక అన్ఫార్చునేట్ సినారియో ఇది. అంటే మనకు రకరకాలుగా ఈ సినారియో పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉంటాయి. వీ షుడ్ అండర్స్టాండ్ దమ్ మోర్ డిస్పాషనేట్లీ. ఒకటి, సినిమా మీద పిచ్చితో క్వాలిఫికేషన్ లేకపోయినా సరే సినిమా మీద ఒక వెర్రితో వ్యామోహంతో వచ్చేవాళ్ళు ఒక సెక్షన్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అది 11th 12th చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసి ఏదో ప్రయత్నాలు చేసుకుంటూ ఒకనొక టైంలో నిరాశ చెంది ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియవు, కానీ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. 2, అవకాశం వచ్చి దాన్ని యూటిలైజ్ చేసుకుని సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని డీల్ చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకు ఒకసారి అంటే అప్పటి వరకు ఒక నార్మల్ జీవితం గడుపుతుంటారు, తక్కువ ఒక సక్సెస్తో వాళ్ళ జీవితం మారిపోతుంది, వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ మారిపోతాయి, వాళ్ళకు అవైలబిలిటీ ఆఫ్ పీపుల్ మారిపోతారు. వీటన్నిటిని హ్యాండిల్ చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. హౌ టు హ్యాండిల్ సక్సెస్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. ఎందుకంటే ఒక్కసారిగా ఇట్ స్వీప్స్ యూ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. సో దాన్ని డీల్ చేయలేకుండా మిస్గైడ్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ మిస్గైడ్ అవ్వడంలో మళ్ళీ ఫెయిల్యూర్ని చెవి చూసిన వాళ్ళు ఉంటారు. అదొక సెక్షన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సక్సెస్లో ఉన్నవాళ్ళు బట్ ఫెయిల్యూర్ని ఒక్కసారి కూడా భరించలేని వాళ్ళు. అంటే సక్సెస్లో ఉండే 4 ఫెయిల్యూర్లు వచ్చి వాళ్ళు కొంత డౌన్లోకి అయిపోగానే దాన్ని భరించలేను. 3వ రకం ఇంకా ఇండస్ట్రీలోనే కొన్ని కుట్రలకు బలయ్యేవాడు. ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఫేవరెటిజం ఉంటుంది, నెపోటిజం ఉంటుంది. వీటన్నిటి మధ్యలో ఒకడు ఎదుగుతున్నాడు, వాడు మనకు అడ్డంగా ఉన్నాడు అంటే వాడిని పక్క తొలగించుకోవాలి, వాడిని ఏదో ఒక రకంగా మభ్యపెట్టాలి, మోసపుచ్చాలి. వాడికి ఒక సినిమా సైన్ చేస్తారు, 2-3 సంవత్సరాలు వాడితో ఆడుకుంటారు, ఆ సినిమా పూర్తవదు పాడవదు, ఆ పాటికి వాడి ఫేమ్ పోతుంది, వాడిని బ్యాక్ బర్నర్ లో పెట్టేస్తారు. ఇలా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటితో బలయ్యే అంటే కుట్రలకు బలయ్యే వాళ్ళు కొంతమంది. సో ఇన్ని రకాలుగా మనకు ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా ఆత్మహత్య చేసిన వాళ్ళు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి, మీరు సినిమా ఇండస్ట్రీయే ప్రపంచం అనుకుని రాకండి, మీకు బ్యాకప్ ప్లాన్ ఏదో ఒకటి పెట్టుకోండి, సో దట్ యూ విల్ హ్యావ్ అ ఫాల్ బ్యాక్ ఆప్షన్. ఇక్కడ మనం ఏమీ సక్సెస్ కాకపోతే మనం ఏం చేయగలం అనేది ఒకటి. కాబట్టి ఆ ఆల్టర్నేటివ్ మీరు చూసుకుని వస్తే మీకు మరింత ధైర్యం ఉంటుంది. ప్లస్ ఫ్యామిలీ సిస్టమ్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఫర్ యూ. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ మాయల్ని మంత్రాలని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. వాటిని అర్థం చేసుకుంటూ మనకి ఎల్లవేళలా సపోర్ట్ ఉండే ఒక ఫ్యామిలీ సమ్మన్ అంటే ఫ్యామిలీగానో ఫ్రెండ్ ఏదో ఒక సర్కిల్ అయితే కావాలి, వేర్ కనీసం మీ బాధల్ని చెప్పుకోవడానికి, మీ మెంటల్ టెన్షన్ తగ్గించుకోవడానికి, మీతో కాస్త ఆహ్లాదకరమైన టైం గడపడానికి, మిమ్మల్ని ఒక మనిషిగా మార్చడానికి ఒక సర్కిల్ కావాలి. అది ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, లేదు ఫ్యామిలీ సర్కిల్ అవ్వచ్చు. సపోర్ట్ మెకానిజం. అండ్ 3rd,
the moment you feel a sense of depression, go to a professional to seek help. అంటే ఏమవుతుందంటే, ఇఫ్ నాట్ ఫర్ ప్రొఫెషనల్స్ నో వన్ కెన్ హెల్ప్ యూ. మనకు తెలియదు, అంటే మనం ఏదో There's nothing పిసిలోగా wrong with it. ఉన్నాము, లేజీగా అంటే మనం అంటే లక్షణాలు చాలా మామూలుగా ఉంటాయి. ఏదో లెథార్జిక్ ఉంటాము, పని చేయడానికి ఇష్టం ఉండదు, దెర్ విల్ నాట్ బి ఎనీ మోటివేషన్ టు పుష్ యువర్ సెల్ఫ్, ఇలా ఉంటుంది ఇనిషియల్ గా. అదే ఆ తర్వాత ఏమవుతుందంటే, యుల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్ సీరియస్లీ, దెన్ యూ గెట్ ఇన్ టు డిప్రెషన్. సో ఈ లక్షణాలు కనపడగానే ఒక్కసారి వెళ్ళి ఎవరితో మాట్లాడాలి కదా, సీక్ హెల్ప్ ఆఫ్ ప్రొఫెషనల్. ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు కనీసం అసెస్ చేయగలరుగా, నువ్వు ఏ స్టేట్ లో ఉన్నావు, లేదు నీకు ఓన్లీ కేవలం పై నువ్వు అనుకుంటున్నావయ్యా, నీ బాధలు భయాలు ఏమీ లేవు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అనే చెప్తారు. సో కాబట్టి మనం డాక్టర్ దగ్గరికి జ్వరం వస్తే ఎంత సహజంగా వెళ్తామో, అంతే సహజంగా డిప్రెషన్ ఉన్నప్పుడు వెళ్ళిపోతే ప్రాబ్లం సగం సాల్వ్ అవుతుంది. కాబట్టి ఇవి కనుక వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే ఐఎమ్ షూర్, అంటే మనకి ఇక్కడ సంఖ్యాపరంగా కూడా కొంచెం తక్కువే కానీ, బట్ ఇలాంటి అన్ఫార్చునేట్ సినారియోలు జరగకుండా. కరెక్ట్. ఇక ముందు అలా జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. అలానే సూసైడ్స్ లాగానే కాస్టింగ్ కౌచ్ అనేది కూడా చాలా బర్నింగ్ టాపిక్ ఇండస్ట్రీలో ఇప్పుడు. మీ ఫ్రెండ్ శ్రీరెడ్డి గారు కూడా ఆ టాపిక్ తో స్ట్రగుల్ చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఉందా కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో? ఆడ మగ ఉన్న ప్రతి దగ్గర మగాడు అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉంటే ఆడదాన్ని వాడుకోవాలని చూస్తాడు. ఇది సినిమా ఇండస్ట్రీ ఒక్కదానికే కాదు, మొత్తం ప్రపంచానికి చెల్లుబాటు అవుతుంది. అది కార్పొరేట్ ఎన్వైరన్మెంటా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయా, ఇంకొకటి అనేది కాదు, అది సహజంగా జరుగుతోంది. విచ్ ఇస్ అన్ అన్కాల్డ్ ఫర్ థింగ్, కానీ అది జరుగుతోంది. సో ఇప్పుడు ఒక అడవిలో సింహము ఉంటుంది, జింక ఉంటుంది. ఇప్పుడు జింకకి సింహం నుంచి జాగ్రత్తగా ఉండాలని నువ్వు నేను చెప్పనక్కర్లేదు, జింకకి అది న్యాచురల్ ఇన్స్టింక్ట్ లో తెలుస్తుంది అంట నేను. కాబట్టి అంటే అందరూ ఇక్కడ సింహాలే ఉన్నాయనుకోండి అనట్లే. అంటే ఇక్కడ ఒక అవకాశం, ఒక రాయేసి చూద్దాం, ఒక అవకాశం ఉంటే చూద్దాం అనుకునే మగాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ లోకంలో. కానీ ఒకటి మనం గుర్తించాలి, ఇండిస్పోజబుల్ నువ్వు అయిన క్షణంలో నువ్వు తప్ప మరొకరి పాత్ర పోషించలేవు అనే టైంలో అసలు కాస్టింగ్ కోచ్ అనే పదమే రాదు. ఎందుకంటే నువ్వు తప్ప మరొకరు దిక్కులేదంటారు. ఇండిస్పెన్సిబుల్ అయ్యారనుకో, అంటే నువ్వు కాకపోతే ఇంకోరు కాకపోతే ఇంకోరు అనుకున్నారు. అలాంటప్పుడు ఏ అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకుంటే ఆ అమ్మాయిని మేము తీసుకుంటామంటే నువ్వు చేయగలిగేది ఏముంది. కరెక్ట్. కాబట్టి మనం 2 రకాలుగా ఆలోచించాలి. ఒకటి మన న్యాచురల్ ఇన్స్టింక్ట్ తో ముందుకెళ్ళడం ఒకటి, ప్లస్ నువ్వు గెట్ ఇన్ టు ఏ ప్రాపర్ సర్కిల్. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ లో 80 to 90% ఆఫ్ ద పీపుల్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. వాళ్ళకి కావాల్సిందల్లా క్యారెక్టర్లోకి ఆ యాక్టర్ సరిపోతుందా లేదా, అంతే తప్ప వాళ్ళు కేవలం అమ్మాయిల కోసం ఇక్కడ ఎవరు లేరు. వాడికి సినిమా ముఖ్యం, సినిమా హిట్ అవ్వడం ముఖ్యం, సినిమా బాగా తీయడం ముఖ్యం. ఈ పంట పెట్టుకుంటే వాడు అవన్నీ పోతాయి. సో కాబట్టి ఆ 10% కన్నా మీరు 90% లో ఉన్న మంచోళ్ళతో పని చేయరాదు. సో వాళ్ళని ఎత్తుక్కోండి, వాళ్ళని ఒక సర్కిల్ గా మీరు ఫామ్ అవ్వండి, వాళ్ళ దగ్గర అవకాశాలు ఉన్నాయేమో చూడండి. సో నేను అంటోంది, మీ జాగ్రత్త మీరు పడాలి. అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు సపోర్ట్కి వస్తారు, అది వేరే విషయం. కానీ ముందు సింహాలు ఉన్నాయని గుర్తించిన లేడిపిల్లలాగా మీరు ప్రవర్తించడం నేర్చుకోండి. 2, మీ కంఫర్ట్ జోను ఏదో మీరు గుర్తించండి. దాన్ని ఫేవర్ చేసే ఫిల్మ్ మేకర్స్ ఎవరో మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్న నేను లిటరల్లీ ఐ కెన్ ఆల్ నేమ్ దెమ్. వాళ్ళందరూ అసలు ఏమి ఆశించరు పాపం. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ స్క్రిప్ట్ వర్క్ లో వాళ్ళు ఉంటారు. ఈ అసిస్టెంట్ డైరెక్టర్లకు, కో డైరెక్టర్లు ఏదో చెప్తారు వాళ్ళు కాస్టింగ్ అని, వాళ్ళు తీసుకొచ్చిన ఫోటోల్లో ఏదో 4 ఫైనల్ చేసి పంపిస్తారే తప్ప వాళ్ళని అసలు, నాకు తెలిసిన వాళ్ళలో 90% ఆఫ్ ద పీపుల్ డోంట్ ఎంగేజ్ ఇన్ ఆల్ దిస్. కాబట్టి నేను అంటాను, మనుషులు బాగానే ఉన్నారు ఇక్కడ, ఆ 10-15% ఎవ్రీథింగ్ విల్ గెట్ సాల్వ్డ్ అంట. ఓకే. సో ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజ్ సర్కిల్ ఎవరు? అంటే క్లోజ్ సర్కిల్ అంటే మోస్ట్ ఆఫ్ ద, అంటే నేను గత 10 సంవత్సరాలుగా, అంటే 8 సంవత్సరాలు అనుకోవచ్చు, 8 సంవత్సరాలుగా చాలా వరకు ఆ టైంలో షార్ట్ ఫిల్ములు తీసి సినిమాలు తీయాలనుకునే ఒక సర్కిల్ ఒకటి ఉంది మాకు. సో వాళ్ళందరూ తరుణ్ భాస్కర్ దగ్గర నుంచి ఇప్పుడు భరత్ కమ్మ, రీసెంట్ గా డియర్ కామ్రేడ్ తీసిన భరత్ కమ్మ వరకు, వీ హ్యావ్ సమ్ పీపుల్ హూ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ సినిమా టుగెదర్. కలిసి మొదలెట్టిన వాళ్ళ
బ్యాచ్ అంతా ఒకటి ఉంది. ప్లస్ ఇప్పుడు వస్తున్న డైరెక్టర్లు వీళ్ళందరితోనూ నేను ఫ్రెండ్లీగా ఉంటా తప్ప క్లోజ్ అయితే కాదు. కానీ కొంతమంది అంటే ప్రవీణ్ సత్తారు గారు కానీ, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు కానీ, సతీష్ కాశెట్టి గారు కానీ, వీళ్ళందరూ నేను ఎప్పుడైనా సరే నాకు ఏదన్నా సలహాలు సంప్రదింపులు కావాలన్నా, లేదు కొంత నాకు హెల్ప్ కావాలన్నా కూడా నేను వాళ్ళని అడుగుతాను చాలా ఓపెన్గా. ఎందుకంటే ఐ బిలీవ్ లైక్ దే హ్యావ్ ద రిసోర్సెస్. అంటే ఇన్ ద సెన్స్ ఇంటలెక్చువల్లీ కానివ్వండి, వాళ్ళ నాలెడ్జ్ బేస్ కానివ్వండి, వాళ్ళ వ్యక్తిత్వాలు కానివ్వండి, వీళ్ళ అండ్ ఆల్సో శేఖర్ కమ్లా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నైసెస్ట్ పర్సన్ యూ కెన్ మీట్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో ఇంత మంచి వాళ్ళు కూడా ఉంటారని మీరు ఫీల్ అయ్యే మనిషి శేఖర్ కమ్లా. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు లిటరల్ గా. అంటే ఆయన సెట్ లోకి వెళ్తే అంటే ద వే హీ ట్రీట్స్ ఉమెన్ కానివ్వండి, ద వే హీ ట్రీట్స్ పీపుల్ కానివ్వండి, ఇన్ జనరల్ దే ఆర్ జెమ్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే మోహన్ కృష్ణ ద కైండ్ ఆఫ్ ఉమెన్ రోల్స్ దట్ హీ రైట్స్. సో ఇవన్నీ కూడా I know all this. సో మీకు ఫేవరెట్ హీరోస్ ఎవరు ఇండస్ట్రీలో? నివేదా థామస్ ఈజ్ మై, అంటే కరెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో నివేదా థామస్ ఈజ్ మై ఫేవరెట్ హీరోయిన్. ఫేవరెట్ హీరో ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే పెద్ద పిచ్చ. ఇప్పుడు నాని సమ్వైర్ దేర్, అంటే ఒక క్యారెక్టర్ డ్రివెన్, పర్ఫార్మెన్స్ డ్రివెన్ చేసేవాళ్ళు. నాని సమ్మన్ హూమ్ ఐ లైక్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫర్ హిస్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్సెస్. అంటే జూనియర్ ఎన్టీఆర్ కు సరైన సినిమాలు పడడం లేదు, ఒక ఇంటర్నేషనల్ స్టార్ అవ్వలేదు అని నేను ఫీల్ అవుతూ ఉంటా. బట్ హీ హాస్ గ్రేట్ పొటెన్షియల్. ఓకే, సో మనం ఇంటర్వ్యూ ముగించే కన్నా ముందు ఒక చిన్న ఆడియన్స్ రౌండ్ అండి. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఆడియన్స్ ని కూడా ఒక 2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఇచ్చాను నేను. సో ప్లీజ్ కైండ్లీ ఆన్సర్ దెమ్. సో భార్గవ్ కడ్లీ రాస్తున్నారు, పవర్ స్టార్ మూవీలో యాక్టింగ్ గురించి మహేష్ గారి కామెంట్స్. యాక్ట్ చేశారా మీరు? మీ డూప్ కదా? నేను రిలే లేదు, నేనే యాక్ట్ చేశాను. అంటే వర్మ గారు అందరినీ డూపులు అంటున్నాడు కదా, నేను కాదని చెప్పాను అంతే. ఓ, అయితే అందరిని ఆట పట్టించారు అనమాట మీరు. దట్ ఈస్ ఫర్ ఫన్. అంటే వర్మ గారితో ఆల్రెడీ నేను ఒక సినిమా చేశాను, కమరాజ్యంలో కడపరేట్లు. సో ఇట్ వాస్ ఫన్. అంటే తను సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు ఒకసారి, దెన్ హీ విల్ గివ్ యూ ఎ ఫ్రీ హ్యాండ్. ఏమైనా ఇంప్రూవైజేషన్లు ఉన్నా చెప్పినా ఆయన ఉంటాడు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఫస్ట్ డైరెక్టర్ మంజు అని ఉంటారు. హీఈస్ ద వన్ హూ యాక్చువల్లీ హ్యాండిల్స్ ద ఎంటైర్ స్టఫ్. అదంటే ఆయన సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షార్ట్స్ ఇవన్నీ మంజు గారు పెడుతుంటారు. సో అతనితో ఉన్న ఇంటరాక్షన్ ఇవన్నీ కూడా ఇట్ మేక్స్ ఇట్ వెరీ ఈజీలీ. ఆయన ఏంటంటే మీరు ఎలా చేస్తారో అలాగే చేయండి అంటాడు, సింపుల్. కాబట్టి అక్కడ పెద్ద మైండ్కి మనం శ్రమ పెట్టాల్సిన అవసరం ఉండదు. దాన్ని ఏదో నేనేదో చెయ్యాలి అనే తపన కూడా పడనక్కర్లేదు. మామూలుగా అది కన్వే చేయగలిగితే, స్మాల్ లిటిల్ నువాన్స్ తో చేయగలిగితే చాలు. ఓకే, సో సూర్య శ్రీరామ్ రాస్తున్నారు, ఏపీలో ఎవరు పాదయాత్ర చేస్తే వారే సీఎం అవుతున్నారు. దీని మీద మీ కామెంట్? అంటే అదే మూఢనమ్మకం. కానీ ఒకటి మాత్రం జరిగింది, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. తర్వాత ఈయన జగన్ గారు చేస్తే జగన్ గారు గెలిచారు. అంత మాత్రాన పాదయాత్ర చేస్తే గెలుస్తారని కాదు కదా. పార్టీ ఉండాలి, పార్టీకి నిర్మాణం ఉండాలి, ప్రజల్లో ఆకాంక్ష ఉండాలి. అంటే ఈ మూఢనమ్మకాలు నమ్మితే మనం ప్రజలు నమ్మనట్లు లెక్క. నేను ప్రజలు నమ్ముతాను. ప్రజలు కావాలనుకున్నారు కాబట్టి జగన్ వచ్చాడు, అంతే. పాదయాత్ర వల్ల కాదు. పాదయాత్ర ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది అంతే. ఓకే, సో మీ ఫేవరెట్ డైరెక్టర్ గురించి అడుగుతున్నారండి, సూర్య శ్రీరామ్. మై ఫేవరెట్ డైరెక్టర్స్ ఆఫ్ దట్ జనరేషన్ ఇస్ మణిరత్నం అండ్ రామ్ గోపాల్ వర్మ ఫర్ షూర్. ఇప్పుడు ఉన్న వాళ్ళలో చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ కుమార్ రాజా అని తమిళ్ డైరెక్టర్ ఉన్నారు. రెండు సినిమాలు తీశారు. కానీ వన్ ఆఫ్ ద జెమ్ ఆఫ్ ద డైరెక్టర్. రీసెంట్ గా సూపర్ డీలక్స్ అని ఒక సినిమా, అంతకుముందు అరణ్యకాండం అని ఒక సినిమా చేశారు. చేసిన 2 సినిమాలు ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్. అలాంటి అతను గొప్ప డైరెక్టర్ లో నేను లెక్కించేది. అండ్ అనురాగ్ కశ్యప్ బికాస్ ఆఫ్ హిస్ అడ్వెంచరిజం. ఎలాంటి సినిమా అయినా చేయగలుగుతాడు, అది ఎంత బడ్జెట్ లో అయినా చేయగలుగుతాడు. సో అలాంటి ఒక ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా అనురాగ్ కశ్యప్ నుంచి ఐ టేక్. వెంకీ ఉంగరాల రాస్తున్నారు, పరాన్న జీవికి రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారు? నూతన్ నాయుడు గారిని అడగండి, నేను చెప్పకూడదు. సో మహేష్ గారు, మన ఇంటర్వ్యూ కంక్లూడ్ చేసే కన్నా ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడదాం. సో నేను మీకు ఒక ప్రశ్న చెప్తాను, మీరు ఎస్ ఆర్ నో చెప్పండి.
మీరు ఇంకా దాని గురించి ఎలాబరేటివ్ గా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ యువర్ ఆన్సర్ మోస్ట్లీ షుడ్ బి ఎస్ ఆర్ నో. ఓకే. కత్తి మహేష్ చదువుకున్న మూర్ఖుడు, ఎస్ ఆర్ నో? నో. మూర్ఖుడిని అయితే ఇంతమంది పట్టించుకోరు కదా నన్ను. అంటే మూర్ఖుడిని అయితే ఇంతమంది పట్టించుకోరు. మీరు అసలు నన్ను ఇంటర్వ్యూ కూడా పిలవరు. కత్తి మహేష్ కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చాలా ఎక్కువ, ఎస్ ఆర్ నో? నో, ఎందుకంటే అందరికీ అంతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. నేను వాడుకుంటున్నా అంతే, మీరు చాలా మంది వాడుకోవట్లేదు. కత్తి మహేష్ పబ్లిసిటీ ఫ్రీక్, అందుకే అందరూ పెద్దవాళ్ళతో పెట్టుకుంటుంటారు, ఎస్ ఆర్ నో? నో, అంటే నేను ఎవరితో పెట్టుకున్నాను? ఇప్పుడు నా సమస్య నా దగ్గరకు వచ్చినప్పుడు నేను పెట్టుకున్నాను. అంటే ఆడెంత గొప్పోడైనా సరే నా జీవితంలో ఏలు పెడితే ఖచ్చితంగా నేను ఎదుర్కొంటాను. అంతే తప్ప పబ్లిసిటీ కోసం అందరినీ కెలుక్కుంటే వెళ్ళే టైప్ కాదు. దేశభక్తి మీ అభిప్రాయం? దేశభక్తి ఈజ్ ఎ కల్టివేటెడ్ ఫీలింగ్. అంటే దాన్ని ఇప్పుడు నేను ఒకవేళ పాకిస్తాన్లో పుట్టున్నాను అనుకోండి, పాకిస్తాన్ ప్రేమిస్తూ ఉంటా. ఇండియాలో పుట్టాను కాబట్టి ఇండియాని ప్రేమిస్తున్నా. లేదు బంగ్లాదేశ్లో పుట్టుంటే బంగ్లాదేశ్ని ప్రేమించాను. సో ఒక జాగ్రఫికల్ యాక్సిడెంటే తప్ప దానికి ఏమీ పెద్ద ఎమోటివ్ అటాచ్మెంట్ ఏమి ఉండదు. కానీ దెర్ ఆర్ సర్టన్ లాస్ దట్ వీ హ్యావ్ టు ఫాలో యాజ్ ఎ లా ఆఫ్ ద ల్యాండ్. అంతే తప్ప దాన్ని ఎమోషనలైజ్ చేయాలని నేను ఎప్పుడు అనుకో. ఓకే. కత్తి మహేష్ కి వ్యంగ్యం ఎక్కువ, ఎస్ ఆర్ నో? అంటే తిట్టడం కన్నా వ్యంగ్యంగా చెప్పడం బెటర్ కదా. తిట్టడం అనేది మరి అది మరి అన్సివిలైజ్డ్ అవుతుంది. కాబట్టి ఐ డోంట్ సెటైర్. అంతే, ఐ ప్రిఫర్ సెటైర్ ఓవర్ అబ్యూస్. ఓకే. సో కత్తి మహేష్ తను చేసిన దేనికి రిగ్రెట్ అవరు, ఎస్ ఆర్ నో? ఎస్, బికాజ్ ఇట్ ఈస్ మై లైఫ్ అండ్ ఐ టేక్ చార్జ్ ఆఫ్ ఇట్. వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్, నాకు వచ్చినా పోయినా అది నా బాధ్యతే. కాబట్టి ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. సో లాస్ట్ గా ఒక క్వశ్చన్ మహేష్ గారు. సో లైఫ్ ఈజ్ టూ షార్ట్, అందులోనూ కరోనా వచ్చాక లైఫ్ మరీ చిన్న బౌల్ అయిపోయింది, పుట్టుకోమంటుంది. సో ఇంత చిన్న లైఫ్ లో ద అల్టిమేట్ మంత్ర ఫర్ ఎనీ వన్ షుడ్ బి ఫర్గివ్ అండ్ ఫర్గెట్. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా, సర్లే వదిలేద్దాం, లెట్ ఇట్ గో, ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది, ఇలాంటి ఇదేమన్నా అనిపించిందా? నేను ఎప్పుడో వదిలేశాను, కానీ నన్ను వదలట్లేదు. అది సమస్య. నేను వదిలేశాను కానీ వీళ్ళు నన్ను వదలట్లేదు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మీరు నేను చేసిన ఏ వీడియో కింద అయినా తీసి చూడండి, ఈ రోజు వచ్చిన వీడియోలతో సహా కింద పచ్చి బూతులు తిడుతూనే ఉంటారు. నేను వదిలేశానా వాళ్ళు వదలలేదా అనేది ఈజ్ అ చాయిస్. సో జనాలు అంటే ఇట్స్ నాట్ దట్ ఐ కేర్ అబౌట్ ఇట్, కాబట్టి చెప్తున్నా. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ మై షో. 2 months నుంచి నేను మిమ్మల్ని ఫాలో అప్ చేస్తుంటే అట్ లాస్ట్ మీరు పచ్చ జెండా ఊపారు నా ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ, ప్లెజర్ ఇస్ మైన్. సో అది ఫ్రెండ్స్, ఈ వారం కార్తిక్ తో కబుర్లు కార్యక్రమం. వచ్చే వారం మరో వండర్ఫుల్ సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే సేఫ్, స్టే హోమ్. హాయ్, నేను మీ మహేష్ కత్తి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కార్తిక్ తో కబుర్లు యూట్యూబ్ ఛానల్.